మరి ఆల్రెడీ దీని మీద మరి బుధవారం మాట్లాడుకోవడం జరిగింది. అయినా మరి దేవుని యొక్క మరి ప్రేరణ బట్టి మరలా అదే వాక్యాన్ని నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే దాని గురించి కొన్ని విషయాలు ఉన్నాయి, మరి నేర్చుకుందాం. హల్లెలూయా. మరి మత్తయి సువార్త 23వ అధ్యాయము 1 నుంచి 12వ వచనం చదువుతున్నాను. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠం ముందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చెయ్యకుడి. వారు చెప్పుదురే గాని చెయ్యరు. మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలుతోనైనా వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడు నిమిత్తం తమ పన్నులన్నీ చేదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెదవుగాని చేదురు. విందులలో అగ్రస్థానములను సమాజ మందులు అగ్రపీఠములను సంత వీధుల్లో వందనములు మనుషుల చేత బోధకులను పిలువబడి కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికి అయినను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. మరి మరొక లేఖనం కొరకు మనం అందరూ కూడా బైబిల్ తెరిచి మరి మొదటి తిమోతి రాసిన పత్రిక మరి బైబిల్ తెరిచి చూడడం పట్ల మనం చేస్తున్నాను. మరి తిమోతి రాసిన 2వ పత్రిక తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16 వచనం చదువుకుందామండి. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షమును నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచకుండును గాక. హల్లెలూయా. మరొక అదే యొక్క అధ్యాయంలో మనం చదువుకుందాం. మరి 10వ వచనం చదవండి. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను. 11వ వచనం చదువుతున్నాను. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తం నాకు ప్రయోజనకరమైనాడు. తుకుకును ఎఫెసును పంపితిని. హల్లెలూయా. ఈ పరిశుద్ధ లేఖను దేవుడు దీవించును గాక. అందరూ కూడా ఓన్లీ బల్లి పాడదామండి. ఓన్లీ believe, only believe, all things are possible, only believe. Jesus is here, my Jesus is here. All things are possible. Jesus is here. Lord, I believe. My Lord, I believe. All things are possible. Lord, I believe. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయం నుంచి నీ సన్నిధిలో ప్రార్థనలోను, పాటల్లోను, సాక్ష్యంలోను, కానుకల భాగంలో అన్నిటిలోను ప్రభువా మమ్మల్ని నడిపించినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా, ఇదిగో ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినాం. అది నీ స్వరం వినుట అన్నది. దేవా, నీ స్వరం వినడానికి మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నీ కృప యొద్దకు వచ్చుచున్నాం. అలుపు నన్ను మరుగు చేయండి. నేనేమీ మాట్లాడలేను, కానీ మాట్లాడేవారు మీరు కాదు, మీలో నా పరిశుద్ధాత్మని చెప్పి ఉన్నాం. రంగం మీదకి రండి ప్రభువా. ఓ నాతోని కూడా వచ్చిన అందరితో మాట్లాడండి. మా జీవితాలు సరి చేసుకోవడానికి కృప చూపించండి. ఎత్తబడే విశ్వాసమును దయచేయండి అయ్యా, కృప చూపించండి. ఇదిగో దేవా, బలహీనం ప్రభువా, బలపరచండి నాయన. నేను ఎప్పుడు బలహీనున్నా అప్పుడు బలమైన వాడు నన్ను ప్రభువా పౌలు చెప్తున్నాడు. అటువంటి నీ ఆత్మబలముతో నింపండి, నీ శక్తితో నింపమని అయ్యా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కనుదృష్టితో ఒక్కసారి మీ దృష్టి ఉంచమని, నీ సన్నిధి తోడుకుంచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకొంచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. హల్లెలూయా.
మరి ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ మనకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఎంతమంది ఆ పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నారు? ఆమేన్. ఈరోజు నా యొక్క మెసేజ్ పేరు ఏంటంటే, ఈ కాలప్రవక్త చెప్పిన వాక్యమే నా సేవ యొక్క ప్రస్తుత దశ. ఏంటండి? నా సేవ యొక్క ప్రస్తుత దశ అనే ఒక వర్తమానంలో ఈ కాలప్రవక్త ఏదైతే బోధించాడో దాని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అయితే నేర్చుకునే ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తున్నాం అంటే, ఎందుకు వచ్చుచున్నావో ఒక కారణం లేకుండా నువ్వు వచ్చినా అది నీకు ఏ మేలు చేయదండి. ఎందుకు వస్తున్నామో మనం ఈరోజు నువ్వు గుర్తించాలి. హల్లెలూయా. వచ్చుచున్న మనము క్రీస్తు కొరకు జీవించుచున్నామా? క్రీస్తే మన గురే ఉన్నాడా? క్రీస్తే మన లక్ష్యమై ఉన్నాడా? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు వినపడలే. నాకు వినపడకపోతే దేవునికి ఎలా వినపడుతుంది? హల్లెలూయా. ఆమేన్. మనం ఆమేన్ అని వారును నమ్మకమైన సాక్షియు ఆయన ఆది అయి ఉన్నవాడు. ఆయన చెప్తున్న సంగతులు మనం వినడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఇది మన సంగతులు కాదు, మన విషయాలు కాదు, మన బోధ కాదు. హల్లెలూయా. మన సొంత ఉద్దేశాలు కాదండి ఇక్కడ బోధించుకునేది. సేవకుడు తన సొంత ఉద్దేశాలు బోధించుకోవడానికి ఇది పులిపీటు కాదు. ఇక్కడ అతడు కూడా బలైపోయి మీ కొరకు విరబడాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి వాక్యం ఉంటేనే విందాం, వాక్యం లేనిదైతే మనం పక్కన పెడదాం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. వినుట వలన విశ్వాసం కలుగును. ఎందుకు అటువంటి విశ్వాసం మనకు కావాలంటే, రేపొద్దున అలాంటి విశ్వాసం కలిగిన వారిని దేవుడు ఆయన ఒక రాజ్యంలో కొనుక్కోబడును. ఆమేన్. ఎంతమంది ఇక్కడ ఉన్నారండి? దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా మీ మైండ్లు, మీ మనసులు మీ ఆధీనంలో ఉంచుకోమని బ్రతిమాలుకుంటున్నాను. ఎందుకంటే శత్రువు ఎప్పుడు కూడా మీ ఆలోచనలు ఏదో పెడుతూనే ఉంటాడు. వాడి పని అది, వాడి గురి ఏంటంటే నిన్ను ప్రక్కతో పెట్టడమే. హల్లెలూయా. కాబట్టి మనం పార్టిసిపేట్ చేయడానికి వచ్చి ఉన్నాం, ప్రేక్షకులుగా ఉండడానికి రాలే. ఎంతమందికి అర్థమవుతుంది? మనం దేవుని కుటుంబంలో కుటుంబ సభ్యులుగా ఉండడానికి వచ్చి ఉన్నాం, అంతేగాని ప్రేక్షకులుగా ఉండడానికి కాదు. మన విజిటర్స్ కాదు. మనం ఈ భూమికి విజిటర్గా వచ్చాము కానీ దేవునికి విజిటర్లు కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఏదో చూడండి, ప్రతి ప్రాంతానికి పోయి కొన్ని విషయాలు చూసి వస్తాం. అక్కడ విజిటర్లు కాబట్టి మనం చూసి వస్తున్నాం. కానీ అక్కడ ఉన్న స్థానిక ప్రజలకి అక్కడున్న వాతావరణం ఏంటో, అక్కడ ఉన్న ప్రతి వస్తువు ఏంటో వారికి బాగా తెలుస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ కాకినాడ పట్టణంలో ఏ మూల ఏముందో మన అందరికి బాగా తెలుసు. ఇంకా తెలియంది ఏంటంటే కొన్ని వీధులు కూడా మనం తిరిగి ఉంటాం. తెలుసా? పేరుకి మనం ఏమంటాం అంటే కాకినాడ. అవునా? పేరుకి మనం ఏమంటాం? కాకినాడ. ఈ కాకినాడలో పుట్టాం కానీ కాకినాడలో తిరగని ప్లేసులు ఏమైనా ఉన్నాయా అంటే నాకైతే ఉన్నాయి చాలా ప్లేసులు. మరి మీకు ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఏ మూలకి వెళ్ళినా వచ్చేస్తామనంటే నేను అంటాను, కొన్ని మూలలో వెళ్ళి రాలేం కూడా. ఇప్పటికి కూడా నేను ఏటిమాకు పోతే ఆ సందు గొంతుల్లోకి దూరతే ఏ సందులోకి నుంచి ఏ సందులోకి వెళ్తాం కూడా తెలియదు నాకు. అన్ని సందులే. ఎంత దారి ఉంటుంది అది? దేవుడు చెప్తాడు, వాటి ఇరికైన దారి అది. ఇరుకైన దారి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం, ఏ పక్క వస్తామో తెలియదు. ఏదో పక్క వస్తాం, ఏ మూల నుంచి నడిచినా ఏదో పక్క వస్తాం. కొన్నిసార్లు కొన్ని మిస్టేకులు జరుగుతాయి. ఏంటంటే అక్కడక్కడే తిరుగుతాం. ఈ సందులోంచి ఆ సందులోకి వస్తాం, ఆ సందులో ఇదే అనుకోండి, మళ్ళీ ఈ సందులోకి తిరుగుతాం. అరే ఇప్పుడే కదా వచ్చాం అన్నట్టుగా ఉంటుంది అది. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజును కూడా మనం అందరం అంటాం పరలోక రాజ్యం వెళ్ళడం చాలా ఈజీ. నిజమే. పరలోక రాజ్యం గురించి అయితే నాకు తెలుసు కానీ ఆ పరలోక రాజ్యం చేరడం మాత్రం చాలా కష్టం. ఈజీ అనే పదం అందులో లేదండి. ఎందుకంటే నా దేవుడు చెప్తున్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అంట, అసమం అన్నాడు. సూది బెజ్యంలో ఒంటు దూరట సులభం అంట. ఏంటి? సూది బెజ్యం ఎంత ఉంటుంది అంటే, సూది బెజ్యంలో ఒంటి దూరుట సులభం కానీ పరలోక రాజ్యంలో ధనవంతుడు చేరుట అసంభవం అన్నాడు. అయితే ధనవంతులు అంటే మీరు అనుకుంటారు డబ్బున్న వాళ్ళందరూ ధనవంతులే కదండి. కాదు. అసలు మనకున్న డబ్బేం కాదు. మనకి అవసరాల నిమిత్తం దేవుడు మనకి డబ్బులు ఇచ్చాడు. కానీ అసలైన ధనవంతులు ఎవరో తెలుసా? బిల్ గేట్స్. వాళ్ళు ఆ డబ్బు ఏం చేసుకోవాలో తెలియక చూడండి, అంబానీ గారు ఆయన కొడుకు పెళ్ళి 4 రోజులు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికి ఇంచుమించు 8,000 కోట్లు అయిందంట. అందులో మనకు 1 కోటి రూపాయలు ఆడేస్తే బాగుంది, మనకు చక్కగా మంచి సంఘం వచ్చేసింది.
అవునా కాదా? మనిషికో 10 లక్షలు ఇచ్చేస్తే ఇక్కడున్న ప్రతి వ్యక్తికి ఒక్కొక్క ఇల్లు, అవునా కదా? చెప్పండి అమ్మా. అంటే 8,000 కోట్లు ఖర్చు పెట్టి నెల రోజులు వాళ్ళు ఎంత ఆడంబరంగా ఆ వివాహంలో చేర్చున్నారో. నిజమేనా? అన్ని వేలు కోట్లు, కోట్లు, అదే కోట్లు అంటే ఆ పదం కూడా రావట్లేదు, ఎందుకంటే మనం ఆ పదం పలకం కదా. కోటీశ్వర్లు అనే పదం మనం పలకం కదా, అన్ని మన నోట్లో కోట్లు ఆడవు. హల్లెలూయా. లక్ష ఏంటిది, లక్షణం కాదు, ₹1,00,000. లక్షలో మార్చగలం కానీ లక్షాధికారులం కాదు. లక్షలు మార్చగలం కానీ లక్షాధికారులం కాదు. అలా అని చెప్పి దేవుడు మన భిక్షాధికారులు కూడా పెట్టలేదు. ఆయన ఉచితమైన కృప మనల్ని పోషిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకంటే నేను గొప్ప ధన్యుడిని, వాళ్ళకంటే నేను చాలా గొప్ప ధన్యుడిని. ఎందుకంటే వాళ్ళు 8,000 కోట్లు పెట్టి వాళ్ళు పెళ్లి చేసుకుంటే, నా దేవుడు అంతకంటే గొప్ప పెళ్లి నన్ను చేసుకోబోతున్నాడు. ఎవరు కూడా ఖర్చు పెట్టలేరు ఆ ఖర్చు. హల్లెలూయా. ఆ యొక్క ఖర్చుకి దేవుడే రక్తాన్ని వెలగా చెల్లించాడు. నన్ను వివాహం చేసుకోవడానికి, నన్ను పెళ్లి చేసుకోవడానికి, నన్ను తీసుకుపోవడానికి నా కోసమే ఆయన దిగొచ్చాడు. నా కోసమే మధ్యాకాశానికి రాబోతున్నాడు. మరి నీ కోసమో లేదో నాకు తెలియదు, అది మీ నిర్ణయం. ఎందుకంటే నా కోసము నేను భక్తి చేయాలి, నేను పక్కోళ్ళ కోసం చేయను. కానీ పక్కోళ్ళ కోసం ఎందుకు చేయాలో తెలుసా? నా క్రియలు క్రీస్తు స్వరూపులో మారాలి కాబట్టి. వారిని నేను బాధ పెట్టకుండా ఉండడానికి నాకున్న కోరికలు, నాకున్న ఆశయాలు నేనేం చేస్తానంటే వాటిని నేను విడిచిపెడతా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరి కొరకు? ఇతరుల్ని నేను క్రీస్తు రూపంలో ఉన్నాను, క్రీస్తు స్వరూపంలో ఉన్నాను చెప్పడానికి నాకున్న కోరికలు, నాకున్న ఆశయాలు నేను విడిచిపెడతా. ఎందుకంటే వాటిని నేను నెరవేర్చుకుంటూ పోతే నేను క్రీస్తు రాజ్యానికి చేరలేను. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన బుధవారం నేర్చుకున్నాం. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యేసు జనసమూహలతోనూ శిష్యులతోనూ చెప్తున్నాడంట. అంటే 2 రకాల ప్రజలు అక్కడ కనబడుతున్నారు. ఒకటేమో ప్రజలు, మరొకటి దేవుని మాట ద్వారా ఏర్పాటు చేయబడిన జనాంగమే అపోస్తులై ఉన్నారు. ఆమేన్. పేతురుని పిలిచిన వాడు అయినైనా అమ్మా చెప్పనమ్మా. అపోస్తులు మొదట ఎవరంటే పేతురుని పిలిచాడా? పేతురు అప్పుడు ఎక్కడున్నాడు? ఏ స్థితిలో ఉన్నాడు? ఏటాడుకుంటున్నాడు. రాత్రంతా కష్టపడ్డాడు, చేపలు పడలే. కారణం ఆయన పడద్దని చెప్పాడు అంతే. ఆయన ఇచ్చిన మాటగా ఈ లోపడతాయి, మనం మాత్రం లోపడం. హల్లెలూయా, హల్లెలూయా. గంతులు వేయాలనిపించట్లేదు మీకు, అసలు చప్పట్లు కూడా కొట్టాలనిపించట్లేదు. ఏమండి, నేను ఇలా కొడుతున్నానంటే దాని అర్థం అందులో దేవుడు ఎంత బ్రహ్మాన్ని దాచాడో చూడండి. ఆయన ఇచ్చే మాటలకు చేపల్లో పడుతున్నాయి, కానీ మనం అస్సలు. కానీ దానికి ఇవ్వని గొప్పదని నీకు ఇచ్చాడు, దానికి లేని రాజ్యాన్ని నీకు ఇచ్చాడు, దానికి లేని సింహాసనం నీకు ఇచ్చి ఉన్నాడు, దానితో జీవించని భాగ్యం నీకు ఇచ్చి ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడి మాటలు అవి వింటే నువ్వు ఎంతగా వినాలి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను స్తుతించదా యేసయ్య? నిన్ను మనసారా స్తుతించదా? ఎందుకు? ఆయన నాకు రాజ్యాన్ని ఇచ్చాడు, నాకు ఆయన సౌదువాన్ని ఇచ్చాడు, నాకు సమస్తాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఏమీ లేని వారుగా ఉంటాం అప్పుడప్పుడు, అన్నీ ఇచ్చినా ఏమీ లేని వారుగా ఉంటాం. ఏమండి, ఏమీ లేని వారుగా ఉండడానికి కదండి దేవుడు పిలుచుకున్నాడు నిన్ను. అన్నీ ఉన్నవారుగానే మనం సిద్ధపడాలి. దేవుని సన్నిధి అంటే ఇటు పెళ్ళికి వచ్చారా మీరు? నిజమేనా? ఇదేంటి గొర్రెపిల్ల పెండ్లి విందు కాదా? ఆమేన్. మీరు గొర్రెపిల్ల పెండ్లి విందులో విందు తినట్లేదా? భోజనం చేయట్లేదా? మీరు ఎలా ఉండాలి? విందులో ఎలా ఉంటారు? ఏడుతూ ఉంటారా? ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నా అక్కడ నవ్వుతూనే ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురుకు లేని ఆ యొక్క, చూడండి, పేతురుకి ఏమి ఇచ్చాడు? ఆ ధన్యత లేదు అసలు. అతడు ఏ యోగ్యత లేనివాడు, చేపలు పట్టుకునేవాడు, రాత్రంతా కష్టపడ్డాడు. దేవుడు అన్నాడంట, ఓ చేపల్లారా ఆగండి, పడద్దు, నేను చెప్పిన దాకా మీరు ఆగండి అన్నాడు. అంతే.
ఆ పాపం రాత్రంతా ఆ మూలకి ఈ మూలకి, అసలు పెద్ద ఏటగాడేమో ఏ పక్కన చేపలు బాగా పడతాయో, ఏ సంధివేళ పడతాయో, ఎలాగ పడతాయో అన్నీ బాగా తెలుసు. అన్నీ ఎరిగినవాడు చివరికి ఏమీ పడక దరికి వచ్చి వలన పులుముకుంటున్నాడంట. హల్లెలూయా. వలన పులుముకుంటుంటే ఇప్పుడు దేవుని స్వరం వస్తుంది. నడుచుకుంటూ వచ్చింది ఎవరుండు? దేవుని వాక్యమే. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండును. ఆ వాక్యం ఇప్పుడు నడుచుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? పేతురు దగ్గరకు వచ్చింది. పేతురు పేతురు అని పిలుస్తుంది. ఎవరయ్యా అని అంటూ చూస్తున్నాడు. ఎందుకంటే ఎన్నడూ వినలేదు ఆ స్వరం. ఎవరయ్యా నువ్వు? నన్ను పేతురు అని పిలుస్తావు. నీకు నాకు చుట్టకం లేదు, బంధుత్వం లేదు, నువ్వెవరో నాకు తెలీదు. సర్లే, నా గురించి నువ్వు తెలుసుకుంటావు, కానీ ముందు ఏమైనా పడ్డాయా అంటే, ఏం పడలేదు, రాత్రంతా కష్టపడ్డాం, అన్నీ పులుముకున్నాం, ఇదిగో వల్ల పులుముకుంటున్నాం, ఏం చేయం అని అంటే, సర్లే అవన్నీ పక్కన పెట్టేసి నా కొరకు ఒక నావిస్తావా, నా కొరకు ధోని ఇస్తావా? ఎంతమందికి అర్థమవుతుంది? ఏమడిగాడైనా? నీ వలలన్నీ పక్కన పెట్టేయి, నీ పనులన్నీ పక్కన పెట్టేయి, ఇప్పుడు నాకు ధోనివి అంటే, ఇప్పుడు వాళ్ళతో పనే ఉంది, ఇప్పుడు ఏటాడే పని లేదు. సర్లే అడుగుతున్నావు కదా తీసుకెళ్ళానంటే పదు నువ్వు కూడా లోపలికి. మరి ఇవన్నీ పులుకోవాలంటే వాళ్ళు పులుకుంటారులే, పులుపుకునే వాళ్ళు ఉంటారు కదా, లస్కర్లు ఉంటారు కదా, కలాసులు, వాళ్ళు పులుకుంటారు, వాళ్ళకి ఇచ్చే అని చెప్పానంటే నావ లోపలికి తీసుకెళ్ళాడంట. హల్లెలూయా, హల్లెలూయా. తీసుకెళ్ళిన తర్వాత నావ మేంచి ఇప్పుడు యేసు ప్రభు ప్రసంగం చేస్తున్నాడు. ఎవరికి? అనేక ప్రజలకి. ఎవరికి ప్రసంగం చేస్తున్నాడు? ఎందుకు అనేక ప్రజలకు కాదు, అసలైన పెద్ద చేప పేతురే. వల వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు వల వేయాలంటే ఎక్కడ వేయాలి? ధన్యాత బాగుంటుందా అమ్మా? వల ఎప్పుడు వేయాలి? ధన్యాత ఏం పడతాయి? పిత్తపరుగులే పడతాయి, చిన్న చిన్న చేపలు పడతాయి. సొర దొరకాలంటే ఎక్కడ పోవాలి? బారుకి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు యేసుప్రభు వల వేసాడంట. వాక్యం అనే వలలో పేతురు చెక్కబడ్డాడు. హల్లెలూయా. ఆ వల అయిపోయిన తర్వాత వచ్చాడు బయటికి. వచ్చిన తర్వాత అంటున్నాడంట, పేతురు నాకు ధోని ఇచ్చావు, మరి నీకు ఏం కావాలంటే, ఏం వద్దులేండి, మీరు అడిగారు కాబట్టి ఇచ్చాను, నేను అలా ఎలా రుణం ఉంచుకోను, నేను నాకు ఏదైనా మీరు చేస్తే నేను మీకు డబల్ ఇస్తా. ఏం చేయమంటావు ప్రభువా? నువ్వు ప్రసంగం చేసావు, నేను ప్రసంగం చేయలేను కదా అని చేపలు పట్టుకునేవాడిని అంటే, సరే నా మాట చొప్పున నువ్వు లోపలికి వెళ్ళు, లోతుకెళ్ళి వలవేయి. ఇప్పుడా వల వేసేది? అవును, ఇప్పుడే. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాయి. హల్లెలూయా. దేవుని చెప్పిన మాటకు సృష్టి లోబడితే మనం ఎంతగా లోబడాలండి. నువ్వు కుమారుడువైతే, నువ్వు కుమార్తెవైతే దేవుని మాటకు నువ్వు లోబడతావు, దేవుని వాక్యానికి నువ్వు లోబడతావు. హల్లెలూయా. వెంటనే ఏమన్నాడు? సరే నీ మాట చొప్పున నేను లోపలికి వెళ్తానని లోపలికి పోయి, ఆ లోపల ఎప్పుడైతే వల వేశాడో, వల వేసిన తర్వాత అనుకున్నాడంట, ఆ విశ్వాసంతోనే వేసాడు. ఎందుకంటే పడవన సంగతి ఎవరికి తెలుసు? ఇన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నాను నేను ఇందులో పెద్ద లస్కర్ని, నేను వాండర్ని, ఆ ధోనికే వాండర్ని, నాకు తెలుసు ఎక్కడ ఏం పడతాయో. ఈయనేంటో చెప్పాడు అనుకుని, సర్లే నీ మాట చొప్పున వేస్తున్నాను అనుకుని, ఇదిగో ఆయన మాట చొప్పున వేస్తున్నాను అనుకుని వేసాడంట. ఎవరి మాట చొప్పున వేయాలి చెప్పండి అమ్మ? యేసు మాట చొప్పున ఎప్పుడైతే వేశాడో పట్టజాలనంత విస్తారమైన చేపలను దేవుడిచ్చాడండి. ఫస్ట్ లాగుతున్నాడంట. ఎలా లాగుతున్నాడు? నీరసంగానే, రావలే మనం రాత్రి అంతా చేసాం కదా, లాగుతున్నాడంట. ఫస్ట్ వల ఎలా వస్తుంది? ఎలా అవుతుంది? సులువుగానే వస్తుంది, ఎందుకంటే అది చాలా పెద్దవాళ్ళు కదా, సులువుగానే వస్తుంది. లాగుతున్నాడు. మన విశ్వాసంలో కూడా మొట్టమొదట ఎలా ఉంటుందంటే సులువుగానే ఉంటుంది. లాగుతున్నాడు. అది ఏమవుతుందంటే బరువు పెరుగుతుంది. ఏదో పడ్డాది లేరా అన్ను లాగుతున్నాడు. లాగలేనంత బరువైన చేపలను అతను పట్టుకున్నాడు. చివరికి ఆ చేపలను నావలో వేసుకున్నాడు. సరిపోట్ల నావ నిండిపోతుంది. ఇప్పుడు అంటున్నారు, సహోదరులారా రండి, ఈ చేపలన్నీ వృధా అయిపోతాయి, రండి త్వరగా, నా వాళ్ళ పిగిలిపోయేలా ఉన్నాయి. ఏమున్నాయి? పిగిలిపోయేలా ఉందండి. పిగిలిపోతే ఏమవుతుంది? చేపలన్నీ పోతాయి. రండి త్వరగా రండి అంటే ఆ నావల్లో పాము ఆలికి పడలేదు, ఎందుకంటే ఈయనకి లేకపోతే ఆలికి అక్కడ ఉంటాయి.
అప్పుడు వాళ్ళు బయలుదేరి వచ్చారంట. ఎంతమందికి అర్థమవుతుంది అంటే విశ్వాసం మీద ఈ దేవుని మాట చొప్పున చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. హల్లెలూయా. వెంటనే వాళ్ళు వచ్చి ఆ నావల నిండా చేపలను ఎత్తుకున్నారు. ఎత్తుకుని దరికి రాగానే ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా వెళ్ళిపో. ఏమంటున్నాడు? వెళ్ళిపో. ఎందుకు వెళ్ళిపోమన్నాడు? నేను పాపాత్ముని, నేను నీచుణ్ణి, నీ ఎదుట నిలవడానికి కూడా ఏ యోగ్యత నాకు లేదు, నా యొద్ద నుంచి వెళ్ళిపో. నేను పాపాత్ముని అంటే, పేతురు నేను నశించిపోతున్న గొర్రెల యొద్దకి వచ్చి ఉన్నాను. ఇదిగో ఇప్పుడు వరకు నువ్వు చేపలు పట్టావు, ఇక్కడ నుండి నువ్వు మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నాడు. హల్లెలూయా. ఆనాడు తీర్మానం చేసుకున్న అదే పేతురు తన మరణాంతం వరకు కూడా దేవుని ఎదుట నమ్మకంగా జీవించి ఉన్నాడు. మరి ఈరోజు దేవుని కొరకు ఎలాంటి వారు కావాలి అమ్మ చెప్పండి? ఇది మనకు, నేను ఒక బేస్మెంట్ వేసాను మీకు, ఒక పునాది లాంటిది. ఆనాడు పేతురు ఒక నిర్ణయం చేసుకున్నాడు దేవుని కొరకు. మరణించేంత వరకు కూడా, చనిపోయేంత వరకు కూడా అతను చంపబడ్డాడు. నిజమేనా? హతసాక్షి అయిపోయాడు. అతడు మరణాంతం వరకు కూడా మరణ భయము చేత ఒకసారి ఈయన ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు. 3 సార్లు ముమ్మార్లు చెప్పాడు. కానీ ఇప్పుడైతే ఆయన అప్పుడు పక్కన నడిచాడంట, పేతురు పక్కన. కానీ ఇప్పుడు పేతురులోకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? అప్పుడు చంపాలనుకున్నారు, నేను భయపడిపోయాను. ఇప్పుడు చంపాలనుకున్నారు, రండి చంపేయించుకోండి అంటున్నాడు. ఎవరి కోసం? హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో నడుచుట కాదండి, ఆయన మనలో ఉండి నడుచుట. అంతమందికి అర్థమవుతుంది? ఆయనతో నడుచుకుని ఆయనతో చెయ్యి పట్టుకుంటే చెయ్యి వదిలేస్తాం ఒకసారి, పేతురు వల్ల చెయ్యి వదిలేస్తాం. కానీ ఆయన మనలో ఉండి నడిస్తే ఇంకా మనం చచ్చినంత వరకు కూడా ఆయన చెయ్యి విడిచిపెట్టాం. ఎందుకంటే మన చేయి పెట్టుకున్నవాడు ఆయన. ఎంతమంది దేవుని అడుగుతారు? ప్రవక్త అంటున్నాడు, ప్రభువా నా చేయి గట్టి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. నిజమేనా? ఎంతమంది చేయి పట్టుకోమని అడుగుతారు? నా చేయి పట్టుకోమని అడుగుతారు. ఎంతమంది ఆయన చేయి పట్టుకోమని అడుగుతారు? అలాంటి పేతురుతో ఇప్పుడు మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. ఏమని? శాస్త్రులను పరిశీలను మోషే పీఠ మందు కూర్చుండువారు. శాస్త్రులు పరిశీలు అంటే ఎవరోళ్ళు అమ్మ చెప్పాలి? ఎవరు? ధర్మశాస్త్రాన్ని బాగా నమిలేసి తినేసి మింగేసిన వారు. వాళ్ళకి బైబిల్ అంటే ఏమి చెప్పక్కర్లేదు, కొత్త ఏం కాదు. వాళ్ళకి అన్నీ పూచుకుతో శుద్ధ ఏ మాట ఉందో అన్నీ తెలిసిన వారు వాళ్ళు. ఆ శాస్త్రులు, పెద్దలు, ఆ పరిశీలు వీళ్ళందరూ మోషే పీఠ మందు కూర్చుండేవారే. అయితే గమనించు, వారు మీతో చెప్పిన దాని ప్రకారం మీరు చేయండి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? వారు మీతో ఏదైతే చెప్తున్నారో, ఏ వాక్యం అయితే చెప్తున్నారో, ఏదైతే చేయమని చెప్తున్నారో, ఏ కార్యములైతే చేయమని చెప్తున్నారో దాన్ని మీరు చేయండి, అనుసరించండి. అయితే వారి క్రియలను బట్టి చెయ్యకుడి. చెయ్యమన్న దేవుడే వారి క్రియలను బట్టి చేయొద్దని చెప్పాడు. ఎందుకంటే బోధించేవాడు వాక్యమునే బోధించాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది ఇక్కడ? హల్లెలూయా. నాకు శత్రువైన వాడు మీకు శత్రువా? నాతో మాట్లాడిన వాడు మీతో కూడా మాట్లాడకూడదు. నాకు వందనాలు చెప్పని వాడు మీకు వందనాలు చెప్పకూడదు. వాడి ఇంటికి పోకూడదు, వాళ్ళ చుట్టాలకు ఇంటికి పోకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పువాడు, నేను చెప్తున్నాను బైబిల్ ప్రకారంగా అతడు నికోలైతే ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నేను సంఘమును నా కాళ్ళ కింద నా చెప్పుల కింద పెట్టుకోవడానికి రాలే. ఎందుకంటే సంఘము దేవునిది. సంఘము సార్వత్రిక సంఘము. ఎవరైనా వచ్చుటకు వేలుటకు కూడా అర్హత కలిగిన వారు ఇక్కడ. అంతమందికి అర్థమవుతుంది? ఈ కాల ప్రవక్త అంటాడు, ఆయన సంఘంలో ఉండే వాళ్ళు అందరూ ఎవరు అనుకుంటున్నారు? క్యాథలిక్స్, బ్యాప్టిస్టు, రోమన్ క్యాథలిక్లు. నిజమే తెలుసా అండి? ఆయన కోటాలకు వెళ్ళిన వాళ్ళు అందరూ ఎవరు?
ఆయన కోటాలకు వచ్చిన వారు అందరూ ఎవరు? బ్యాప్టిస్టులు, మెథడిస్టులు, ప్రెస్బిటియన్లు, వీళ్ళే ఎక్కువ. కానీ ఆయన అంటున్నాడు ఈ సంఘము సార్వత్రిక సంఘము, ఎవరైనా వచ్చుటకు వెళ్ళుటకు అర్హత కలిగి ఉన్నారు. అయితే గమనించండి, మీరు ఒక సంఘానికి కట్టుబడి ఉండాలి. అయితే సంఘంలో నికోలేతు చేయడానికి నాకు అర్హత లేదు. నికోలేతులు అంటే దాని అర్థము ఆధిపత్యం చెలాయించుట. ఏమండి? ఏంటండి? ఇక్కడ ఏ ఆధిపత్యాలు లేవండి. ఎవరి మీద ఎవరు ఆధిపత్యం చేయడానికి లేదండి. ఇక్కడ మనమందరము సహోదరులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అక్కడ అంటున్నాడు వారు మీతో ఏం చెప్తారో అది చేయండి, కానీ వారి క్రియలు బట్టి చేయొద్దు. వారి క్రియలేంటి? వాక్యానికి వ్యతిరేకంగా బోధించేదంతా కూడా, దేవునికి వ్యతిరేకంగా బోధించేదంతా కూడా మీరు చేయకూడదు. అంతేనా? ఎంతమందికి అర్థమవుతుంది? మన ప్రవక్త ఏ యొక్క డినామినేషన్ సహోదరుడు ఎదురుపడినా అతడికి ఏం చెప్పేవాడు? చెప్పండి, ఏం చెప్పేవాడు? కానీ వర్తమానం వచ్చిన తర్వాత ఏమన్నామంటే ఆయన చూసి వీడు నరకాన్ని పోతాడు. వీడు మీ బాధ నరకాన్ని పోతుందా? మీరు సరిగ్గా బోధించరా? మీ భాషగా చెప్పరా? నేను అంటాను, దేవుని కృపను బట్టే వాక్యం యొద్దకు వచ్చింది. వారు ఆ స్థానంలో ఉన్నారు కనుక నీ స్థానం ఏంటో నీకు అర్థమైంది. వారిని చూసి నువ్వు ఏడ్చబడకు, వారిని చూసి అసూయ పడకు, వారిని చూసి గర్వించకు. వారు ఆఖరి గంటలో కన్నా రావచ్చు. ఎన్నికైన వారు అయితే వారి పట్ల నువ్వు తీర్పు తెచ్చకు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది ఈ సంఘములోంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నిజమేనా? ఏనాడు వారి పేరు నేను ఎత్తలే, ఏనాడు వాళ్ళు విమర్శించి మాట్లాడలే. ఎంతమందికి అర్థమవుతుంది? అలా విమర్శించి మాట్లాడినైతే మీరు నన్ను కాళ్ళ పట్టుకుని కూడా అడగచ్చు. హల్లెలూయా. నేను వారికి కూడా చెప్పాను, మీరు వచ్చుటకు వెళ్ళుటకు కూడా అర్హత కలిగి ఉన్నారు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యం లేదా? ఇక్కడ వాక్యం లేనప్పుడు మీరు ఎక్కడ వాక్యం దొరుకుతుందో అక్కడ వెళ్ళండి. కానీ ఆ వాక్యము ఈ యొక్క వర్తమానమై ఉండాలి. ఏది బట్టే ఆ స్థలాలకు వెళితే ప్రవక్త అంటున్నాడు నువ్వు మళ్ళీ బబులోనులోకి వెళ్ళిపోతున్నావు. నీకు తెలిసిండు కూడా పాపం చేస్తా, అది తప్పే కదండి. తెలిగి చేసిన పాపానికి క్షమాపణ ఉంది, తెలిసి చేసే పాపానికి తెలిగి చేసిన పాపానికి క్షమాపణ లేదు. నువ్వు తెలిసి చేసే పాపానికి ఎన్నడూ క్షమాపణ లేదంట. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? బైబిల్ చెప్తుంది మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడిన పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడు వానికి ఈ ఏంటది యుగమందును రాబో యుగమందును ఎన్నడూ వారికి పాప క్షమాపణ లేదు. అందుకే నేను ప్రేమతో మీకు చెప్తూ ఉన్నా, సేవకులు నమ్మవచ్చు కానీ గుడ్డిగా కాదు. హల్లెలూయా. సేవకుడు గౌరవానికి పాత్రుడు కానీ అతడు దేవుడు కాదు. నేను దేవుణ్ణి, ఆత్మీయ దేవుడు అని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. ఆత్మీయ దేవుడు అని ఎక్కడని బైబిల్లో చెప్పాడని. ఆత్మీయ కాపరి కానీ సంఘానికి కాపరి ఎవరు? ప్రధాన కాపరి ఎవరు? చెప్పాలి. గొర్రెల మంచి కాపరి ఎవరు అంటే దాని ఉద్దేశం చెడ్డ కాపరులు ఉన్నారనే కదా. హల్లెలూయా. గొర్రెల మంచి కాపరి ఉన్నాడా? ప్రభువైన యేసుక్రీస్తు. చెడ్డ కాపరులు కూడా ఉన్నారా? అందుకే ఆయన అంటాడు మన తండ్రిని ఏది అడిగితే అది ఇస్తాడంట. ఆయన రొట్టెని అడిగితే రాయినవాడంట. మనమైతే ఏది అడిగితే ఇవ్వలేం. మన పిల్లలకి ఏది పడుతుంది ఇవ్వలేం. మనం కలుగున్నది ఏదో ఇవ్వగలం. కానీ దేవుడు మాత్రము నువ్వు ఏదైతే అడుగుతావో దానికంటే ఇంకా గొప్పది ఇస్తాడు. ఆయన గొర్రెలకు గొప్ప కాపరే. అందుకే నేను చెప్పింది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితి ఎలా ఉంటదంటే యశ్కృత యోధా వాళ్ళే జీవిస్తూ ఉంటారు. వారు ఏంటి? వారు దేవుని దగ్గర వాక్యాన్ని విన్నారా? మన యోధా యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు విన్నాడా? పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గాలు విన్నాడా? అన్ని విన్నాడా? ప్రత్యక్షతలు కూడా తెలుసుకున్నాడా? స్వస్థతలు చేశాడా? అద్భుతాలు చేశాడు. దెయ్యాలు వెళ్ళగొట్టాడు. అన్ని చేశాడు. చివరికి అక్కడ పోయాడు. ఎందుకని? వాడు అక్కడి నుంచి వచ్చాడు, అక్కడికే పోయాడు. కానీ మిగతా తక్కిన శిష్యులు
వారు దేవుని చేత ఏర్పాటు చేయడం, హల్లెలూయా. వారు దేవుని కొరకు మరణించారు, దేవుని కొరకు హతసాక్షులు అయిపోయారు. కానీ అందులో ఒక అపోస్తులు ఉన్నాడు, ఆఖరి వరకు ఉన్నాడు, ముసల వయసు వరకు ఉన్నారు. ఆమేన్. అతను ఆయన చంపబడలేదు, చంపబడ్డానికి కూడా ప్రయత్నాలు చేశారు. హల్లెలూయా. 24 గంటల నూనెలో వేసి మరిగించారంట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎన్ని గంటలు? 24 గంటలు. అయినా చావట్లే, కనీసం బొబ్బలు కూడా రావట్లే. కారణం ఏంటి? దేవుడు అతని ద్వారా ప్రకటన గ్రంథం రాయించాలి. నేను అంటున్నాను, మన వల్ల దేవునికి ఏదైనా పని ఉందనుకో భూమి మీద, అమ్మా భూమి మీద మనతో ఆయనకి ఏదైనా పని ఉందనుకో భూమి మీద ఉంచుతాడు. ఎన్ని యాక్షన్లు జరిగాయి, ఎన్ని ప్రమాదాలు జరిగినాయి, నీ ద్వారా జరగవలసిన ఆ పని ఏదో చేయించుకునేంత వరకు కూడా దేవుడు నిన్ను క్షేమంగా ఉంచుతాడు. నీ ద్వారా జరిగే పని ఏం లేదనుకో వచ్చా అంటాడు. ఎందుకు? ఆయన పని అయిపోయిన తర్వాత ఇంకా ఆయనకి ఏం కావాలి, నువ్వు నా దగ్గరకు వచ్చా అంటాడు. నిజమేనా? అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా? ఆమేన్. మనం కూడా ఏమేమి చెప్పాలి? వెళ్ళిపోవాలి. అయితే క్రీస్తునందు మృతులుగానే మారిపోవాలి, లేదంటే ఎత్తబడి వరకు సజీవులుగా నిలిచి వాయిదా వెళ్ళిపోవాలి. ఆయన అంటున్నాడు, మోషే పీట ముందు కూర్చుండి వారు మీతో ఏం చెప్తారు చేయండి, అనుసరించి నడుచుకోండి, వారి క్రియలు బట్టి మాత్రము చేయకూడదు. వాళ్ళ క్రియలు బాగాలేదనుకో నువ్వేం చేయకూడదు. నువ్వు చేస్తున్నావంటే దాని అర్థం నువ్వు వాక్యం కాదని. ఆమేన్. గ్లోరీ, గ్లోరీ. ఇంకా అంటున్నాడు, మోయ సత్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజం మీద వారు పెట్టుదరే కాని తమ వేలుతో వారు కదిలింపనలరు. సేవకుడు ఎప్పుడు పని చెప్పడం కాదండి, ఆ పనితో పాటు ఆ పనిలో పాలుభాగస్తులు ఉన్న వారితో కూడా పని చేయాలి. నేను సేవకుడు అంటే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే కుదరదు. అక్కడ మోయలేని భారం పెడతారంట. ఆ భారము అందరూ భరించాలి, కానీ సేవకుడు కూడా సంఘంలో ఒక పార్ట్. విశ్వాసులు సంఘంలో ఎలా భాగమై ఉన్నారో సేవకుడు కూడా అదే భాగమై ఉన్నాడు. ఆమేన్. విశ్వాసులకి సేవకుడికి ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి. ప్రవక్త అన్నాడు, అతడు పులిపీట మీద ఉన్నప్పుడే దేవుని ప్రతినిధి. ఎక్కడ? ఇక్కడ నేను కేవలం దేవుని ప్రతినిధిగా ఇక్కడ నిలబడి ఉన్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఈ స్థానం నుండి నేను కింద దిగానా, నేను కూడా గొర్రెలో ఒక గొర్రెను. దావీదు దగ్గర వాసన చూస్తే దావీదు దగ్గర ఏ వాసన వచ్చిందంట? ఎందుకని? గొర్రెలతో పడుకున్నాడు అంట. గొర్రెలు కాపలా ఎక్కడ? గొర్రెల తోటికి ద్వారం దగ్గర పడుకున్నాడు అంట. ఎంతమందికి అర్థమవుతుంది? అనుక్షణము అతడు గొర్రెల్ని తన కంటి రెప్పలా కాపాడుతున్న వ్యక్తి అతడు. ఈ రోజున సేవకుడు అలాగే ఉండాలి. హల్లెలూయా. అయితే గమనించండి, నిజమైన గొర్రెలు ఆ గొర్రెల కాపరి యొక్క స్వరమును వింటాయి. ఆ గొర్రెల కాపరి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మంచి కాపరి ఎవరు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆయన అంటున్నాడు, వారి కనీసం వేలుతో కూడా కదిలించరంట. అంటే ఏ పని కూడా చేయరు. మేము సేవకులు అంటారు, మంచిదే, కానీ వారు చేయించున్నప్పుడే కదా మిగతా విశ్వాసులకి అయ్యో మన సేవకుడు చేస్తున్నాడు మనం కూడా చేయాలని ఒక ఆలోచన వస్తుంది. ఆమేన్, ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? కానీ మనుషులకు కనబడు నిమిత్తం, ఎవరికంటే మనుషులకు కనబడు నిమిత్తం తమ పనులని చేదురు, తమ రక్షణకులు వెడల్పుగాను తమ చెంగులు పెదవుగాను చేసుకుంటారు, విందుల్లో అగ్రస్థానములు కోరుకుంటారంట. ఎక్కడ? అమ్మా పార్టీల్లోని విందుల్లోని మేమే నిలబడాలి, మేమే నడిపించాలి, మేమే మైక్ తీసుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, మీరు బాధపడకూడదు. మనకు జరిగిన మీటింగ్స్ ఉన్నాయి కదా, పెద్ద మీటింగ్స్, పాల్కే గారిని పిలిచాం కదా. ఆ మీటింగ్స్ లో కనీసం ఏ రోజైనా నేను పాట పాడానా, ఓ ప్రార్థన చేశానా? చెప్పండి అమ్మా. అమ్మా ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఈ రోజు నేను పాట పాడానా, ప్రార్థన చేశానా? జస్ట్ నేను మూల కీబోర్డ్ వాయించుకున్నాను తప్ప
అది మన కోటాలే, కానీ అక్కడ స్థానిక సంఘం కాకపోతే, కానీ అక్కడ ఏమీ ఆధిపత్యం నేను కోరుకోలేదు. కానీ ఏంటంటే దేవుడు ఆ సమయాన్ని ఎవరిని వాడుకుంటారో వారిని వాడుకుంటారు. అది దేవుని క్రమం. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే ఇక్కడ చూడండి, వారు కనబడు నిమిత్తం తమ పనులన్నీ చేదురు, తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవుగా చేసుకుంటారంట. వాళ్ళు దర్జాగా నిలుట అంగిలు వేసుకుని ఏం చేస్తారు? క్యాథలిక్ ఎలా ఉంటది? ఆ మధ్యలో నడుతుంటే వెనకతలు అలా అందరూ ఏం చేస్తారు? ఈ రోజున అలాంటి వారిని గమనించండి. హల్లెలూయ, హల్లెలూయ. ఇంకో విషయం, సంత వీధుల్లో బోధకులని పిలిపించుకుంటారంట. అమ్మా ఏమని పిలిపించుకుంటారు? అమ్మ చెప్పాలి అందరూ. అక్కడ ఉందా? ఉందండి. 7వ వచనం, సంత వీధుల్లో వందరములను మనుషుల చేత బోధకులను పిలబడి కోరుదురు. ఎలా ఉంటదంటే, నేను ఒకటే చెప్తున్నాను, మొన్న వారం చెప్పాను, మన శుక్రవారం కూడా చెప్పాను, అక్కడ ఆదివారం కూడా చెప్పాను. దయచేసి ఎక్కడో కూడా సంత వీధుల్లో అంటే ఏంటి? సంత వీధులు అంటే బజార్ అండి, మార్కెట్లు, బజార్లు, ఇంకేంటి మెయిన్ రోడ్లు, ఇంకేంటి సంత వీధులు అంటే ఏంటి చెప్పండి? అంతేనా? సంత వీధులు అంటే ఏమైనా అర్థాలు ఉంటే చెప్పండి అమ్మా. అమ్మ ఎవరు మాట్లాడలేదు. సంత జరిగే మెయిన్ రోడ్ అండి అదే సంత వీధి అంటే అదే. అక్కడికి వెళ్ళింది అయ్యగారు. ఎవరికి అయ్యగారు? ఎవరికి అయ్యగారు? నేను ఒక్కసారిగా ఇలా చూస్తాను పక్కన. ఎందుకని? అయ్యగారు అని పిలిపించుకోవడానికి కాదండి నేను ఈ సేవకు వచ్చింది. మీకు నేను సేవకుడిగా ఉండాలంటే, సేవకుడు అంటే ఏంటి దాని అర్థం? అమ్మ చెప్పండి. కాపర కాదండి, సేవకుడు అంటే ఏంటి అసలు? ఇంగ్లీష్ లో సేవకుడు ఏమంటారు? సర్వీస్ మ్యాన్. సర్వీస్ మ్యాన్ ఏమంటే వాచ్మ్యాన్. ఏంటి వాచ్మ్యాన్ ని మెయిన్ రోడ్ లో పెట్టి అయ్యగారు అని రాని పిలిస్తే ఎలా ఉంటుంది? అమ్మా మీరు ఎవరు? అయ్యగారు ప్రభువుని యేసుక్రీస్తు. అమ్మగారు ఎవరు? అమ్మగారు ఇక్కడ ఉందా? యోహాన్ అంటాడు, అమ్మగారి పెద్దనైనా నేను అమ్మగారికి వందనములు అని చెప్పి రాయిచున్నది ఏమనక. ఎవరో అమ్మగారు అంటే మనమే. మనకు రాస్తున్నాడు పత్రిక. చూసారా ఎప్పుడైనా ఆ మాట? చూసారా? ఎవరైనా చదివారా? ఒకసారి చదవండి ఆ మాట. యోహాను చూపిస్తాను. యోహాను రాసిన 2వ పత్రిక 225వ పేజీ. 225 కొత్త నిబంధనలో చూసారా? పెద్దనైన నేను ఏర్పరచబడిదైనా. ఎవరండి ఏర్పరచబడి? అమ్మా ఏర్పరచబడి వారు ఎవరు? ఎవరండి? ఎవరో ఎవరో ఎక్కడో ఉన్నారేమో. ఏర్పరచబడి వారు ఇక్కడ ఉన్నారా? నాకు భాష కూడా తిరగట్లేదు. ప్రభువా కరెంట్ ఇచ్చే ప్రభువా. హల్లెలూయా. పెద్ద ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి రాయినది. ఎవరికి రాస్తున్నాడు? మనకైనా రాస్తున్నాడు. అమ్మా చెప్పాలి. కాబట్టి దయించి సంత వీధుల్లోని, మెయిన్ రోడ్లలోని, షాపుల్లోని మీరు పాస్ట్ గారు అని పిల్లండి, కానీ అయ్యగారు అని పిలవద్దు. ఎంతమందికి దయించి నమస్కరించి రాయినది. ఇక్కడ రాస్తాను ఒక బోర్డు, నమస్కరించి రాయినది. సహోదరులారా నేను మీతో పాటు సహోదరుని కానీ అయ్యగారును. చాలా మంది సాక్ష్యం చెప్పాడు. ఏం చెప్తారు? అయ్యగారికి అమ్మగారికి వందనాలు. అంతే. నేను తలెత్తను. ఎందుకు? నేను అయ్యగారిని కాదుగా. ఎప్పుడైనా గమనించారా? అయ్యగారికి అమ్మగారికి అంటే నేను తలెత్తను. ఎందుకు ఎత్తను? అయ్యగారు ఆయన, అమ్మగారు మీరు. మళ్ళీ సంఘానికి అంటారు. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది ఇది? మళ్ళీ సంఘానికి అంటారు. సంఘం అంటే ఎక్కడుంది? అమ్మ వింటున్నారా? అంటే సంఘానికి అంటే మీరు, అమ్మగారు ఎక్కడుంది? ఎక్కడో ఉంది. నువ్వు అమ్మగారు అయితే నువ్వేం చేస్తావు? ఇక్కడ ఎవరైతే సాక్ష్యం ఇస్తున్నారో వారికి వందనాలండి అని చెప్తావు.
ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి సాక్ష్యం ఇచ్చినప్పుడు కూడా మన తీరు మారిపోవాలి. Amen. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే పెంతుకోస్తుల నుంచి వచ్చాం, నిజమేనా? పెంతుకోస్తుల నుంచి వచ్చినప్పుడు మనం నేర్చుకోవాలి Amen. ఎలా మన పిలుపులు ఉండాలి. నిజమైన వాక్యం మన ఆదివారం వాక్యం ఏంటి? ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మన నడకను, మన పడకను, మన ప్రవర్తనను, మన మాటలను, మన సంభాషణ అన్ని కూడా ఏం చేస్తున్నాడంట? ఎందుకు మార్చేస్తున్నాడు? మనం ఎక్కడికి వెళ్ళాలి? మరి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ అన్ని మార్చుకోవాలిగా. అమ్మా అమ్మా వింటున్నారా? ఇప్పుడు అంతరిక్షంలో పోవాలంటే సూట్ వేసుకోవాలన్నాం. ఆ సూట్ బరువు అంటే 100 కేజీలు అంట. సూట్ బరువు ఏంటి 100 కేజీలు? 100 కేజీలు బరువు సూట్ వేసుకుని వాళ్ళు అలా నడుపుతున్నారా అనుకున్నాను నేను. ఆ 100 కేజీలు సూట్ బరువులు ఏముంటది? ఆక్సిజన్, వారికి కావాల్సిన ఫుడ్ అన్ని కూడా ఉంటాయి. కొన్ని రోజులే, తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమైపోలే, దిగొచ్చాలి. దిగపోతే కానీ మనం శాశ్వతంగా ఒక సూట్ ధరించుకుని వెళ్ళిపోబోతున్నాం. ఆ సూటే పరిశుద్ధాత్మ. మరి మన నడక మారిపోవాలా? ఎలా పడతా నడుతాడు కుదరదు అక్కడ, లేదా పల్టీలు కొడతావు. మన నడక మారిపోవాలి, మన ప్రవర్తన మారిపోవాలి, మన మాటలు మారిపోవాలి. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏ తెలుగులోనో ఇంగ్లీష్లోనో అదే వాళ్ళ భాషలో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్న కూర్చోవాళ్ళకి ఏమి అర్థం కాదు, సిగ్నల్ కట్ అయిపోతాయి. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి సంత వీధుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదంట? అమ్మా చెప్పండి. అయ్యగారు అన్నారు, మరి ఏమన్నారు? పాస్టర్ గారు అండి. పాస్టర్ అంటే సేవకుడు, సేవకుడు అంటే వాచ్మెన్. వాళ్ళు వాచ్మెన్ అని పిలుస్తారా? సంతోషమే, మీరేం పిలిచినా. నేను మాత్రం ఒకటే కోరుకుంటున్నాను, బ్రదర్ చిరంజీవి గారు అని పిలవండి, లేకపోతే బ్రదర్ నేవుల్ గారు అని పిలవండి, లేకపోతే పాస్టర్ అని పిలవండి. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ అయ్యగారు అనే పదం ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలి? పని చేయాలి. ఎంతమంది పని చేస్తారు? అయ్యగారు ఎవరు? మన అయ్యగారు. అయ్యా అని ప్రార్థన చేస్తున్నావా? అయ్యా అని ప్రార్థన చేస్తున్నారా? మరి నాకని చేస్తారేంటి? నాకు అని చేస్తా నేను మాత్రం ఏమి తెచ్చలేను. నేను కూడా ఆయనకే చేయాలి. అయ్యా మా ప్రార్థన ఆలకించు ప్రభువా అని అంటున్నాం. ఆయన మన అయ్యగారు. ఇక్కడ ఉన్నారు. అలాగే ఇక్కడ చూడండి, మీరైతే బోధకులని పిలువబడవద్దు అని అంటున్నాడు. ప్రీచర్స్, బోధకులు. మనకు బోధకుడు ఎవరు? మీరు గురువు గారు అని పిలవద్దు అన్నాడు. మనకు గురువు గారు ఎవరు? తండ్రి అని పిలవద్దు అన్నాడు. ఎందుకు? ఆ తండ్రి ఎవరు? తండ్రి అనే పేరు ఎవరికే ఎట్టవద్దు అని చెప్పాడు. హల్లెలూయా. మీలో అందరికంటే గొప్పవాడు ఏం చేయాలి? పరిచారకుడుగా ఉండాలి. అమ్మా ఇక్కడ గొప్పవాడిగా ఉండాలంటే నువ్వేం చేయాలి? పరిచారుడుగా ఉండాలి. పరిచారుడు అంటే ఏంటి? అది అనర్థం. యేసుక్రీస్తు తను తగ్గించుకుని శిష్యులు పాదములు కడిగినట్లుగా మనము కూడా మనము తగ్గించుకుని ఒకరి పాదంలో ఒకరు అది తగ్గింపు అంటే. మన జీవితంలో తగ్గింపు రావాలి, మన గుణంలో తగ్గింపు రావాలి, మన నడకలో తగ్గింపు రావాలి, మన ప్రవర్తనలో తగ్గింపు రావాలి. అన్నిట్లోని మనం తగ్గించుకున్నప్పుడు మనము దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటాం? ఇచ్చేని వారు. దేవుని స్తోత్రం. ఇది కేవలం నేను మీకు ఉపద్ఘాతంగా చెప్పాను. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఉన్నారండి? మరి చెప్పండి, సమాజంలో నిజమైన సేవకులు అబద్ధమైన వారు ఉన్నారా? చెప్పాలి, ఉన్నారా? హల్లెలూయా. వారి పనుల భారం నీ మీద పెట్టుదురు కానీ వారు ఏ పని కూడా చెయ్యరు. ఇంకా వారు చెప్పింది చేయండి, కాకపోతే వారి క్రియలు బట్టి ఏం చేయొద్దు అన్నాడు, చేయొద్దని చెప్పాడు. హల్లెలూయా. వారు కనబడే వాళ్ళని తమ పనులన్నీ చేదురు గాని గమనించండి, అందరి చేత బోధకులని పిలవద్దని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. సరే, నేను ఒక మాట మీతో మరి పంచుకోవాలని ఆశ కలుగున్నాను. అయితే బోధకుడు ఏమై ఉన్నాడు? గౌరవానికి పాత్రుడు. ఒకరినొకరు మనం కనపరుచుకోవాలి. కానీ కనపరుచుకోవడం అంటే దేవుని కంటే కాదు. చాలా అంటావు దేవుడు లాంటోడు. మరి నువ్వెవరంట? నువ్వెవరు? అమ్మా దేవుళ్ళు అంటాడు అండి మా పాస్టర్ గారు అంటావు, అవునా కదా? మీ పాస్టర్ దేవుళ్ళు అంటాడు అయితే నువ్వెవరు? దెయ్యాలు అంటాడు. మీ పాస్టర్ దేవుళ్ళు అంటాడు అయితే ఆ దేవుడు లాంటి పాస్టర్ని
వెంబడిస్తున్న మీరు కూడా దేవుళ్ళే. Yes, amen. ఎందుకంటే దేవుడు చెప్పాడు, దేవుని వాక్యం ఎవరి యొద్దకు వచ్చిన వారు దైవములై ఉన్నారు. దైవములు అని చెప్పి ఉన్నాడు. Amen, amen. హల్లెలూయా. అయితే గమనించండి, పౌలు అంటున్నాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీయండి అందరూ కూడా దయచేసి. నా సేవ యొక్క ప్రస్తుత దశ అనే వర్తమానంలోకి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. తీసారా? Amen, amen. 12వ వచనం, మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను అబ్బుల్ల వాడును, మరొకడు నేను కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడు నేను చెప్పుకొనిచున్నారు నా తాత్పర్యం. హల్లెలూయా. అయితే క్రీస్తు విభజించి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమున మీరు బాప్తిసం పొందిదరా? నా నామమున మీరు బాప్తిసం పొందిదరని ఎవరైనా చెప్పుకున్నట్లు క్రీస్తునకు గాయకులు తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు. అందుకే దేవుని కృతజ్ఞతలు చెల్లించున్నారు. స్తెఫను ఇంటి వారికి నీ బాప్తిసం ఇచ్చితిని. ఏ స్తెఫను? రాళ్లతో కొట్టి దగ్గర చెప్పించాడు కదా, ఆ స్తెఫను ఇంటి వారికి ఎవరిచ్చారు? పౌలు ఇచ్చాడు. హల్లెలూయా. ఇది నా తప్పు అయిపోయింది, ఆ కుటుంబం నా వల్లే వాళ్ళు అనాథలు అయిపోయారు, నేను వారిని అనాథలకు విడిచిపెట్టను, వారిని నిజమైన వాక్యంలోకి నడిపిస్తాను. ఆ స్తెఫను ఇంటి వారికి ఏం చేశాడు? హల్లెలూయా. అయితే గమనించండి, ఆయన అంటున్నాడు 11వ వచనంలో, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయ ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడును. ఎందుకు కలహాలు వస్తున్నాయి? ఇప్పుడు సంఘాల మధ్య ఎందుకు కలహాలు వస్తున్నాయి? అమ్మా చెప్పండి, సంఘాల మధ్య ఎందుకు కలహాలు వస్తున్నాయి? మేము పలానా సంఘముకు చెందిన వాళ్ళం, పలానా గుంపుకి చెందిన వాళ్ళం. నిజమేనా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చెప్పగలవా అలాగా? పలానా గుంపుకి చెందిన వారమని. నువ్వు ఎవరికి సంబంధించివి? నువ్వు దేవునికి సంబంధివి. నువ్వు ఎవరికి సంబంధించిన వ్యక్తి అంటే నువ్వేం చెప్తున్నావు? నేను అపోలో వాడునండి, నేను పౌలు వాడునండి, నేను కేఫా వాడునండి. కేఫా అంటే ఎవరు? పేతురు. అయితే అందరి కొరకు క్రీస్తు చనిపోయాడు కానీ విభజింపబడలేదు. మనం క్రీస్తు చేను కానీ పట్టుకుని వచ్చామా? ఇంకో సంఘం కాలు కానీ పట్టుకుపోయిందా? ఇంకో స్థలం తల కానీ పట్టుకుపోయిందా? క్రీస్తు విభజించబడ్డా? ఎంతమందికి అర్థమవుతుందండి? క్రీస్తు విభజింపబడలేదు. మన కొరకు సిలువలో మన కొరకు మరణించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. కానీ ఈనాటి సేవకుల పరిస్థితి ఎలా ఉందంటే, విందుల్లో అగ్రస్థానాలు కోరుకుంటున్నారు వారు. నిజమేనా? నేను పలానా సంఘ కాపరికి చెందినోడిని, మా సంస్థ పెద్దదే, మా మినిస్ట్రీ పెద్దదే అని చెప్పుకుంటే నీకు ఏదో గౌరవం వస్తుంది అనుకుంటున్నావు. కానీ క్రీస్తు నిన్ను గుర్తించడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ చివరిలో మీకు అర్థమవుతాయి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను? పాయింట్లు పట్టుకుంటున్నారా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, సంత వీధుల్లో వందములు మనుషుల చేత బోధకులని పిలవబడి కోరుకుంటున్నారు. కానీ ఈరోజు నిజమైన సేవకుడు అవన్నీ పక్కన పెడతాడు. ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయనే మన బోధకుడు. ఆయన అన్నాడుగా, నిలబడేది మీరు కాదు కానీ మీలో ఉన్న పరిశుద్ధాత్మ. మరి పరిశుద్ధాత్మని చెప్పినప్పుడు బోధకుడని మనం ఎలా పిలిపించుకుంటాం? మా బోధకుడని పిలిపించుకుంటామా? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు ఇవ్వబడిన సేవకుడు మీకు బోధించవచ్చు, కానీ అతడు బోధకుడు కాదు. బోధించింది అతడు కాదు, అతను ఉన్న పరిశుద్ధాత్మ మీ కొరకు బోధిస్తుంది. ఎందుకొరకు బోధిస్తుంది? నిన్ను సిద్ధం చేసి నిన్ను ఆ రాజ్యము తీసుకుపోవడానికి. హల్లెలూయా. గమనించండి, వాక్యం చెప్పుచున్న మాట, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. వాక్యము నెరవేర్చున్న సేవకుల్ని ఈరోజు చాలామంది విడిచిపెడుతున్నారు. ఎవరినండి విడిచిపెట్టేది? అమ్మా చెప్పండి అమ్మా. వాక్యము ఉన్నట్టు బోధించు సేవకులు ఏం చేస్తున్నారు? విడిచిపెడుతున్నారు. అబద్ధములను లేకపోతే లేని వార్తలను పుట్టించు సేవకులు ఏం చేస్తున్నారు? గౌరవిస్తున్నారు, వెంబడిస్తున్నారు. మరి ఎవరు కావాలి ఈరోజు నీకు? హల్లెలూయా.
అందుకే తిమోతి అన్నాడు, నేను తిమోతి దగ్గరకు యొక్క తిమోతి పత్రిక దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడు గమనించండి, ఎందుకంటే పౌలు గురించి ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. హల్లెలూయా. మరి ఎంతమంది వినాలని ఆశ కలిగి ఉన్నారు? దేవుని స్తోత్రం. మరి తిమోతి రాసిన పత్రిక 4:16 అంటాడు, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షంన నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడి ఉండును గాక. ఎవరు విడిచిపోయారు అని అంటే మరి అదే అధ్యాయంలో 10వ వచనంలో ఉంది. ఎవరంటండి? ఈరోజు ఆ దేమ అనే వ్యక్తి గురించి ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఎవరైనా ఇప్పుడైనా విన్నారండి దేమ గురించి? ఎవరికైనా తెలుసా? దేమ అనే సహోదరుడు, అతడు కూడా మంచి భక్తి గల వ్యక్తి, అతడు ఆత్మ నింపుదల కలిగిన వ్యక్తే. కానీ ఎవరిని విడిచిపెట్టాడంట? ఎవరిని విడిచిపెట్టాడు? ఎవరిని విడిచిపెట్టాడు? పౌల్ని విడిచిపెట్టాడు. అమ్మా, క్రీస్తుని విడిచిపెట్టలేదు. ఎవరిని విడిచిపెట్టాడు? పౌల్ని విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడో కొన్ని కారణాలు చూద్దాం. ఆ దేమ లాంటి మనసు కలిగిన వ్యక్తులు ఈరోజు సంఘంలో కూడా ఉండవచ్చు. ఒకవేళ నీ హృదయంతో దేవుడు మాట్లాడితే మనం దాన్ని సరి చేసుకుందాం. ఆమేనంటారా? హల్లెలూయా, హల్లెలూయా. నా సేవ యొక్క ప్రస్తుత స్థాన వర్తమానంలో ఇక్కడ పౌలు తిమోతికి ఉత్తరం రాయించినాడు. నిజమేనండి? ఆ పత్రిక ఏంటది? ఉత్తరమేనా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. మీరు ఆమెను చెప్పిన దాకా ముందుగా నేను హల్లెలూయా. చూడండి, అక్కడ అంటున్నాడు, పౌలు చెప్తున్నాడు, అతడు మాట్లాడుటకు ప్రారంభించిన దాన్ని మీరు గమనించిన ఎడల అది చాలా విషాదకరంగా కనిపించును. నేను ఇప్పుడే పానార్పంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయే కాలం సమీపమై ఉన్నది. నిజమేనా? పౌలు ఏమంటున్నాడు? నేను వెళ్ళిపోయే కాలం. చెప్పాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి? నేను వెళ్ళిపోయే కాలం సమీపమైంది. ఎక్కడి నుంచి? రంగం మీద నుంచి వెళ్ళిపోయే కాలం సమీపమైంది. నేను సిద్ధంగా ఉన్నాను, వెడలిపో కాలం సమీపమై ఉన్నది. ఆయన అంటున్నాడు, మంచి పోరాటము. అదే అధ్యాయం చెప్పాడు కదా. ఏమన్నాడు? మంచి పోరాటం. 4వ అధ్యాయం తీసారా? చూసారండి? 4వ అధ్యాయం 6వ వచనం. తిమోతి 2వ తిమోతి పత్రిక అంటే 196వ పేజీ, 4వ అధ్యాయం 6వ వచనం. నేను ఇప్పుడే పానార్పంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. ఏమున్నదండి? నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆ నీతి కిరీటం పౌలుకే కాదండి, ఆ ప్రత్యక్షను అపేక్షించిన మనకు కూడా ఆ నీతి కిరీటం ఇవ్వబోతున్నాడు దేవుడు. అలాంటి పౌలుని ఎవరిని విడిచిపెట్టారంట? ఎవరు విడిచిపెట్టారమ్మా? చెప్పాలి. అతని పేరు దేమ. అందరూ చెప్పండి. అతని పేరేంటండి? దేమ. దేమ ఎవరంటే కాలప్రభువు చెప్తున్నాడు, అతడు ఒక యువ సువార్తికుడు, ఒక యువ ప్రవక్త. అంతా అతనికి అనుకూలంగా ఉండేను. కానీ అతని సేవలో ఈ విధంగా జరిగిన ఒక సమయం వచ్చును. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక క్రింది మీరు గమనించండి, అతడు చెప్తున్నాడు, అందరూ నన్ను విడిచిపోయారు. ఎందుకు పోయారు? పౌల్లో ఏదో లోపం చూశాడు. ఎవరు అమ్మా? విడిచిపోయిన వాళ్ళు అందరూ పౌల్లో ఏం చూశారు? లోపం చూశారంట. ఏంటి ఆ లోపాలు చూద్దామా? ఒకవేళ అయ్యే లోపాలు మీ సేవకులో కూడా కనబడవచ్చు. ఒకవేళ విడిచిపోవాలనుకుంటే అది ఈ సమయమే. లేదా పౌలుతో మరణాంతం వరకు ఉన్న అదే పరిశుద్ధాత్మను కలిగి ఉన్న అక్కడున్న కొంతమంది ప్రజలు ఆయన్ని మరణాంతం వరకు కూడా వెంబడించిన వారు ఉన్నారా లేదా? మనం కూడా ఏం చేద్దాం? అలాగే వెంబడిద్దాం. లేదా దేమ వల్ల వెళ్ళిపోవచ్చు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే ఇది వాక్యం ఏమన్నది ఎంతమందికి అర్థమవుతుంది? పౌలు అంటున్నాడు, అందరూ నన్ను విడిచిపోయారు. దేనికో తెలుసా? ప్రవక్త చెప్పాడు, వాక్యం కొరకే. ఎందుకని విడిచి వెళ్ళిపోయారంట? వాక్యం కొరకే. ఈరోజున గమనించండి, యేసు ప్రభు కూడా 70 మంది శిష్యులను ఎన్నుకుని
ఇద్దరు చొప్పున సువార్తకు పంపించి వారికి అద్భుతములు స్వస్థతలు చేసే కార్యాలు చేసే శక్తిని ఇచ్చి పంపినప్పుడు వాళ్ళు చక్కగా వెళ్ళి అనేక అద్భుతాలు చేస్తున్నప్పుడు శిష్యులు అంటున్నారు, ప్రభువా ఒకడు నీ నామమును పేరు పెట్టి దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? అతన్ని ఆటంకపరచవద్దు, అతడు ఉపయోగించింది మన నామానే కదా. ఎంతమందికి అర్థమవుతుంది? అతడు ఎంతవరకు చేయగలుగుతాడో అంతవరకు చేయని. ఎంతమందికి అర్థమవుతుంది? అతను ఆటంకపరచొద్దు అన్నాడు, ఎందుకంటే నేనే కదా పంపాను. ఆమేన్. ఈ రోజున బయట ఉన్న పాస్టర్స్ కానీ కొంతమంది ఎవరైనా సరే దేవుడు తను వారికి ఎంతైతే ఇచ్చాడో దాని కొరకు వారు వాడబడాల్సిందే. మన స్థానం ఏంటో మనకు ఉంది. ఆమేన్. మన స్థితి ఏంటో మనకు ఉంది. మనకి వాళ్ళకి తేడా ఏంటంటే వారు శ్రమల గుండా వస్తారు, నువ్వు శ్రమల గుండా రాకుండా నువ్వు ఎత్తబడిపోతావు. నిజమేనా? అయితే వారికున్న స్థితిని బట్టి వారిని చూసి నువ్వు ఈర్షపడకు, అసూయపడకు, వారికి తీర్పు తీర్చకు. ఆఖరి గంటలో ఒకవేళ వచ్చేస్తే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే సేవకుల మధ్య సేవకులకి పోరాటం, విశ్వాసులకి మధ్య పోరాటం. ఈ మధ్యన ఒక కళ వచ్చింది నాకు, అది నా భార్యకి చెప్పా. చాలా భయంకరమైన కళ. అది ఎంత భయంకరం ఉందంటే మనుషుల మీద మనుషులు లేచున్న కాలం అని చెప్పాడు కదా, అదే రాకడ సమయంలో జరుగుతుందని చెప్పాడుగా. ఎంత దారుణం అంటే ఈ ఊరోళ్ళు అంటే ఆ ఊరోళ్ళకి నచ్చపోతే ఈ ఊరోళ్ళందరూ కలిపి ఆ ఊరోళ్ళని ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. చంపేసే స్థలంలో ఉన్నాను నేను, వాళ్ళతో పాటు పరుగులు తీస్తున్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? చెట్టు ఎక్కలేని వాడిని కూడా చెట్టు ఎక్కి దాక్కుంటున్నాను మొమ్మలోకి, ఆ కళలోని. అమ్మా వింటున్నారా? ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నామని గ్రహించండి. ఇంతటి భయంకరమైన కాలంలో దేవుడు మనకిచ్చిన స్థితిని గుర్తించి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా దేవుని సన్నిధిని వెతకాలి. చప్పట్లు కొడతారు ఇప్పుడు. హల్లెలూయా. అందుకే గమనించండి, యేసు ప్రభు 70 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. లోకా సువార్త మీరు 10వ అధ్యాయం చూసినప్పుడు 1వ వచనంలో ఏముంటుంది? 1వ వచనంలో యేసు ప్రభు తమకు 70 మందిని ఇతర శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని సువార్త కొరకు వారిని పంపించాడంట. ఎవరైనా చదువుతారా? లోకా సువార్త 10:1 త్వరగా. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులుగా నియమించి తను వెళ్ళిపోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిని పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఎట్లా, కోత విస్తారముగా ఉంది కానీ పనివారు కొద్దిమందియే, కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపమని వేడుకొనిరి. చాలండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దేవుని స్తోత్రం. కోత ఎంతో విస్తారంగా ఉందండి. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? అమ్మా చెప్పండి. కోత అంటే ఎప్పుడు వస్తుంది? పంట చేతికి అందినప్పుడే కదా కోత కోస్తారు. ఏ పంట చేతికి అందిందంటే ఇప్పుడు ఏదైతే అపోస్తుల బోధ అనే విత్తనం ఆ యొక్క ఏదైనా తోటలో పాతి పెట్టబడిందో, ఆ ఆది అపోస్తుల దినాలు ఏదైతే పాతి పెట్టబడిందో అదే విత్తనాలు ఇప్పుడు చివరికి వచ్చాయి. ఆది అపోస్తుల్లో కనబడుతున్న అదే గొప్ప శక్తి ఇప్పుడు చివరి సంఘంలో కనబడుతుంది. ఇప్పుడు కోత విస్తారం అయిపోయింది. కోత పనివారు తక్కువ అన్నారు. కోత పనివారు ఎవరైనా ఉంటే వెళ్ళనివ్వండి, చెయ్యనివ్వండి, ఎందుకంటే వారు నా నామమును పంపబడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ 70 మంది వెళ్ళినట్టే వెళ్ళనివ్వండి, వారిని చేయనివ్వండి. హల్లెలూయా. వాక్య ప్రత్యక్షత వచ్చినప్పుడు వారు యేసును విడిచిపెట్టినట్లుగా వీరుని విడిచిపెడతారంట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో కొంతమంది వాక్యమును వెంబడించినప్పుడు వారికి ఈ లోకం ఎలా ఉంటుంది? వ్యతిరేకమైపోతుంది. దానిలో ఆశ్చర్యం ఏమీ లేదు. కారణం వాక్యము కొరకు నిన్ను ప్రేమించు స్నేహితులు, బంధువులు వ్యతిరేకమైపోతారు. కానీ యేసయ్యను కూడా చాలా మంది వెంబడించి విడిచిపెట్టేశారు. విడిచిపెట్టారా అమ్మ? విడిచిపెట్టారా? దేవునికి స్తోత్రం. విడిచిపెట్టారా? చివరకు వాక్యంగా జీవించాలనుకున్న వారు కూడా మరణం వరకు నమ్మకంగా లేరంటండి. కానీ కొంతమంది అలా ఉన్నారు, మరణం వరకు నమ్మకంగా జీవించారంట. ఎప్పటి వరకు? ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనం చదవండి.
త్వరగా 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. ఎన్ని దినాలు శ్రమకి ఎన్ని దినాలు ఉన్నాయి గుర్తుపెట్టుకో. నీకు శ్రమ కలిగిందా, అది 10 దినములే. తర్వాత మరణం వరకు నమ్మకంగా ఉండు. ఇది నీకు, నేను నీకు. అమ్మా, మరణము వరకు నమ్మకంగా ఉన్న వారికి ఆయన జీవ కిరీటం ఇస్తాడంట. ఎంతమంది నీతి కిరీటం పొందుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది జీవ కిరీటం పొందుకోవాలనుకుంటున్నారు? హల్లెలూయా. మరి ఎందుకు యేసును విడిచిపెట్టారు? ఎందుకనంటే సరైన వాక్యం ఆయన బయలుపరిచి ఇచ్చాడు. ఏంటి ఆ వాక్యం అంటే, ఆ 70 మంది శిష్యులతో పాటు 12 మంది శిష్యులు కూడా ఉన్నారంట. ఉన్నప్పుడు ఆయన అన్నాడంట, ఇదిగో ఎవడైతే నా శరీరం తిని నా రక్తం త్రాగుతాడో వాడు నిత్య జీవమునకు. అనగానే ఈ 70 మందికి ఏమనిపించింది? మరి బాబు, ఇప్పుడు దాకా అద్భుతాలు అన్నాడు, ఆశ్చర్యాలు అన్నాడు, ఆయన నామంలో దెయ్యాలు వెలగొడతానన్నాడు, ఇది అంతా బాగానే ఉంది, ఇప్పుడేంటి మనల్ని నరమాంస భక్షులుగా మార్చేస్తున్నాడు? ఆయన శరీరం తినాలా, ఆయన రక్తం తాగాలా, ఇది మన వల్ల కాదురా అని 70 మంది గుసగుసలు ఆడుకొని ఏం చేశారంట? నామం పట్టుకుని వెళ్ళిపోయారంట. ఏం పట్టుకుని వెళ్ళిపోయారు? నామం. అందుకే వాళ్ళు దెయ్యాలు పోవాలంటే ఏం చేస్తారు? యేసు నామంలో దెయ్యమా పో. రే, పెళ్ళికి మాత్రం యేసునామం ఉపయోగించదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మని 3 ముళ్ళు మెల్లయ్యాలి. ఏదైనా కేక్ కట్ చేయాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో కేక్ కట్టింగ్. ఎక్కడ బైబిల్ ఎక్కడ ఉంది? మీరు ఏమి చేసినా, కొలసీ పత్రిక 3:17 అన్నాడు, మీరేమి చేసినా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తము ఆయన పేరిట చేయడం. ఆయన పేరేంటి? మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేయమని వాక్యం చెబితే ఈనాడు సేవకులు ఎందుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో కేక్ కట్టింగ్లు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో తాళి కట్టించడాలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో రిబ్బన్ కట్టింగ్లు చేయిస్తున్నారు? ఎందుకంటే ఈ 70 మంది పట్టుకెళ్ళిపోయినట్లుగా ఈ మిగతా వాళ్ళందరూ కూడా పట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏంటంటే, ఎవరన్నా చచ్చిపోతున్నారు అనుకో, బతికించాలి. ఆ చచ్చిపోయేవాడు కొనుగుపుడుతూ ఉంటే, ప్రభువా ఇదిగో నీ నామములు అడుగుతున్నాం ప్రభువా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ కుమారునికి జీవం వచ్చును గాక అడిగేశారు. అడిగితే ఏమవుతుంది? ఇంకా సంఘం అంతా మా పాస్టర్ గారు ప్రార్థించారు, ఈ కుమారుడు దిగ్గున లేచాడు. సాక్ష్యాలు ఇంక లేదు, పొగడ్తలు. ఎవరికి? అమ్మ చెప్పండి అమ్మ. ఇక్కడ చిన్న దెయ్యం వదిలిపోయినా సాక్ష్యం చెప్పోళ్ళు ఎవరూ లేరు. ఎంతమందికి అర్థమవుతుందండి? పెద్ద పెద్ద దెయ్యాలు కూడా వదలగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఒకనాడు కూడా రుజువులు ఎవరంటే కొంతమంది ఉన్నారు సాక్ష్యాలు, కానీ సాక్ష్యం చెప్పేవారు లేరు. ఎవరిని భయపరచడానికి? పాస్టర్ గారిని కాదండి. ఇక్కడ నా వల్ల ఏమీ లేదు, నన్ను నిన్ను పిలిచిన దేవుని వల్లే సమస్త కార్యములు జరుగుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రతిదానికి వారు ఏమడుగుతున్నారు? యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ లేచును గాక, యేసుక్రీస్తు నామములో దెయ్యం పోవును గాక, యేసుక్రీస్తు నామములో అది వచ్చును గాక, ఇది వచ్చును గాక. అంటే ఆయన అన్నాడు కదా బైబిల్లో, మీరు ఏం అడిగినా నా నామమున అడగండి. ఆయన ఈ నామమున అడిగితే అన్నీ తండ్రిని కుమారుని పేరు పెట్టి పిలిస్తే అన్నీ మీకు అనుగ్రహించబడతాయని చెప్పాడు కదా. అందుకే ఇప్పుడు కుమారు నామం యేసు కాబట్టి యేసు నామములో దెయ్యం పో, యేసు నామములో అది పోయి, ఇది చేయి, అది చేయి అంటుంటే వాళ్ళకి జరిగిపోతున్నాయి. కానీ అవసరాలకు వచ్చేటప్పటికి, కత్తిరింపులకు వచ్చేటప్పటికి, కట్టేటప్పటికి వచ్చేటప్పటికి, ఇల్లు పునాదేశం వచ్చేటప్పటికి ఏమవుతుంది? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో. అక్కడ బైబిల్ ఏం చెప్తుంది? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి. ఎంత స్పష్టంగా ఉన్నా ఈ ప్రజలకు అది అర్థం కావట్లేదు. ఆమేన్, దేవునికి స్తోత్రం. మరి ఎందుకు దేమ పౌలుని విడిచిపెట్టాడు? అంతేనా? మనం అదేనా నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు
10,000 మందికి ఒక రోజున రొట్టెలను చేపలను పెట్టాడా? ఉదాహరణకు చెప్తున్నాను. ఒక చోట 5,000 మంది ఉన్నాడు. 5,000 మంది అంటే పురుషులు. మరి స్త్రీలు ఎంతమంది ఉన్నారా? పిల్లలు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు. ఒక చోట అన్నాడు 7,000 మంది అన్నాడు పురుషులు. మిగిల్చారు కూడా గంపలో. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కానీ గమనించండి, ఒక రోజున యేసు 5,000 మందికి ఆహారం పెట్టెను. 5 రొట్టెలు 2 చేపల వల్ల ఇంకా మిగిలిన ముక్కలు గంపల నిండా ఎత్తిరి. ఆ మరుసటి రోజున అని నేను దాన్ని నమ్ముచున్నాను. ఆయన వాక్యం చెప్పసాగును. అది చూశారు ఎవరో? ఈ 70 మంది చూశారు. దెయ్యాలు వెళ్ళగొట్టడం చూశారు, స్వస్థతలు చూశారు, అద్భుతాలు చూశారు. చూసి ఈ 70 మంది ఏం చేశారు? వాక్యం ఎప్పుడైతే తెరవబడిందో ఇంకా అక్కడి నుంచి జంప్. ఒరే, ఆయన శరీరం మనం తినడం ఏంట్రా? ఆయన రక్తం మనం తాగడం ఏంటి? మనం ఏమన్నా నరమాంస భక్షులమా? కానీ శిష్యుల వైపు చూసామన్నాడు. నా ఇల్లారా, మీరు వెళ్ళిపోవాలనుకున్నారా? అమ్మా, మీరు వెళ్ళిపోవాలనుకున్నారా అంటే పేతురు ఏమన్నాడు? ప్రభువా, నీవు నిత్య జీవపు మాటలు గలవాడు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం? ఈరోజు మా ఆ సేవకుడు అడిగినప్పుడు, ఆ కాపురు అడిగినప్పుడు ఈ సేవకుడు కూడా అడగాల? అందుకే అడుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పౌలుతో సహవాసం కలిగి ఉన్న దేమా వంటి వ్యక్తి, ఒక సేవకుడు పౌలుని ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చును? అది చాలా ఆశ్చర్యంగా ఉంది. మీకు ఒక విషయం చెప్పనా? సహోదరుడు బాక్స్టర్, అతని గురించి మనం విన్నాం, గుర్తుందా? మొన్న బ్రదర్ జాషువా గారు వాక్యం చెప్తూ ఒక మాట చెప్పాడు బాక్స్టర్ గురించి. సైకిల్ పోటీ గురించి చెప్పాడుగా. ఎంతమంది గుర్తొచ్చింది? వీళ్ళేమో కింద చూసి తొక్కుతున్నారు, అతడేమో గురి చూసి తొక్కుతున్నాడు. గురి చూసి తొక్కున్నాడేమో వెళ్ళిపోయాడు. వాళ్ళు చేసిన మిస్టేక్లన్నీ కనిపెట్టాడు. నిజమేనా? ఈరోజు చివరిలో వచ్చిన మనం కూడా ఏం చేయాలి? మన పాత వారు చేసిన మిస్టేకులు మనము, మన గురి ఏంటి? ఎవరండి మన గురి? నేను కాదు. ఎవరు? నీకు నాకు గురి ప్రభువైన యేసుక్రీస్తే. ఈ బాక్స్టర్ గురించి మీలో చాలామందికి అతడు గుర్తుండును. అతడు దేమా గురించి తరచుగా చదువుతూ ఉన్నాడంట. అతని జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు, బ్రహ్మం సోదరుడా, నేను పరలోకానికి వెళ్ళినప్పుడు మొదటగా ఏం చేదునో తెలుసా అని అన్నాడంట. ఎవరిని? బ్రహ్మంని. ఏమిటి అని నేను అన్నాను. హల్లెలూయా. వింటున్నారా? అందరు ఇక్కడ ఉన్నారండి? మనం ముగించుకోవాలి, కానీ ఇంకొక 10 నిమిషాలు పావుగంటలు ముగిస్తాను. హల్లెలూయా. నాకు ఇంకా చాలా వాక్యం ఉంది. ఎందుకో దేవుడు మరి ఆ నడిపింపుని బట్టి ముందుకు వెళ్ళమంటారా? చూడండి, నేను తిన్నగా వెళ్ళి దేమా ఎక్కడున్నాడో వెతుకుతాను. ఎక్కడా? పరలోక రాజ్యంలో. నా శక్తి అంతటిలో అతన్ని గుంజుతాను. అప్పుడు అతడు బాక్స్టర్, నువ్వెందుకు నన్ను అలాగ చేస్తావని అడుగుతాడు. అప్పుడు నేను, అందరూ పౌలు విడిచి వెళ్ళినప్పుడు నీవు కూడా అతని అలాగూ ఎందుకు విడిచి వెళ్ళావు? అందరూ విడిచి వెళ్ళిపోయారు, ఓకే, వాళ్ళకి అర్థం కాలేదు. నీకు అన్నీ తెలుసు, నీకు వాక్యం తెలుసు, ప్రత్యక్షత తెలుసు, అన్నీ తెలుసు, పౌలు ఎలాంటాడో కూడా తెలుసు, కానీ పౌలు ఎందుకు విడిచిపెట్టావు అని అడుగుతాను అని అంటున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ కాలప్రవక్త అన్నాడు, ఆ పరలోక రాజ్యంలో పోరాటాలు, అడుక్కోవడాలు, గుంజుకోవడాలు ఏముండవంట. అన్నీ అక్కడ, ఇక్కడే. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రవక్త అంటున్నాడు, అతను అలాగే ఎందుకు విడిచి వెళ్ళావు అని అడుగుతును, అది చేయమని నేను కోరను. అక్కడ కొన్ని పోరాటములు ఉండునని నేను అనుకోను. కానీ పౌలు గూర్చి సోదరుడు బాక్స్టర్ ఎంతో చింత కలిగి ఉండి అతడు అలాగూ తలించేవాడని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. చూడండి, పౌలు చేసిన ప్రసంగం ఏంటి? పౌలు ఎలాంటి ప్రసంగం చేశాడు? దేమా కూడా ఒక సేవకుడే. పౌలు ఎలాంటి ప్రసంగం చేశాడు? పౌలు చేసిన ప్రసంగం ఏంటో తెలుసా? మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి. మొదటి కొరింథీయులు 14:34 అంటున్నాడు, స్త్రీలు బోధట చేయుట తప్పు అని చెప్పాడు. ఏం చెప్పాడు? స్త్రీ బోధించుట తప్పు అని చెప్పాడు. మరి ఈ కాలప్రవక్త ఏం చెప్పాడు? స్త్రీ బోధ చేయుట తప్పు అన్నాడు. ఎందుకని అన్నాడు? పౌలు ఏదైతే బోధించాడో నేను
అదే బోధిస్తున్నాను. పౌలు యొక్క సంఘము పరలోక రాజ్యంలో ఉంటే నాకు అప్పగింపున్న వారు కూడా పరలోక రాజ్యంలో ఉంటారని చెప్పాడు. పరలోక రాజ్యపు దర్శనం పొందుకున్నప్పుడు ఆయన అనేక మందికి 90 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసులో ఉన్న వారికి బాప్తిసాలు ఇస్తే అక్కడ వారు 20 సంవత్సరాల వయసులో కనబడ్డట్లుగా సాక్ష్యం ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మరి ఎందుకు దేమ విడిచిపెట్టాడు అని అంటే స్త్రీలు బోధను తప్పు చెప్పినందుకంట. ఏం బోధ? ఈ కాల ప్రవర్తన కూడా అనేక మంది సేవకులు ఎందుకు విడిచిపెట్టారు? స్త్రీ బోధించడం తప్పు అని చెప్పినందుకు విడిచిపెట్టారంట. అనేక సార్లు ప్రవక్తకి ఆఫర్లు ఇచ్చారంట. ఒకసారి అయితే 9 కోట్లు చెక్కు, ఇంచుమించు అది ఎన్ని డాలర్లో కానీ $1500 ఎంతో, అది లెక్క పెడితే ఇండియన్ కరెన్సీ 9 కోట్లు అంట. చెక్కు రాసి ఒక ఆయన ఇచ్చి, ఇదిగో బ్రహ్మం నువ్వెన్నడు స్త్రీల గురించి బోధించొద్దు, నీకు ఒక జెట్ ఫ్లైట్ ఇస్తాను. ఏమిస్తాను? జెట్ ఫ్లైట్. దానికి కావాల్సిన ఫ్యూల్ కూడా నేనే వేసుకుంటాను. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా స్త్రీ బోధ తప్పు, స్త్రీలు అలా ఉండకూడదు, స్త్రీలు ఎలా ఉండకూడదని నువ్వు బోధించకూడదు, కాబట్టి ఈ చెక్ తీసుకో అని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఆ చెక్ని ఏం చేశాడు? ఆఫర్ గట్టిదే కదండి. 9 కోట్లు అంటే మాట, 9 కోట్లు అంటే మాటలా? ఆ దినాల్లో, ఏ దినాల్లో? 1950 అన్న దినాల్లో 9 కోట్లు అంటే మాటలా? అందరి ముందు చెక్కి ఎలా చింపాడు. ఎంతమందికి అర్థమవుతుంది? డబ్బు కోసం చేసేవాడు కాదండి సేవకుడు. మరి ఈ సేవకుడు డబ్బు కోసం పరిచర్య చేయాలంటే నేను పరిచర్య చేయను, అవసరమైతే నేను పనులు చేసుకుంటాను, బ్రతుకుతాను. ఎంతమందికి అర్థమవుతుందండి? నన్ను పోషించేవాడు దేవుడే, హల్లెలూయా. నన్ను రక్షించేవాడు దేవుడే. ఎంతమందికి అర్థమవుతుంది? నాకు కొన్ని పనులు చేతనైనవే. మీ అందరికీ తెలుసు, ఇంచుమించు నేను 17 సంవత్సరాలు ఆ యొక్క షిప్పుల దగ్గర పనిచేసి వచ్చినోడినే. చిన్నప్పటి నుండి కూడా కష్టపడి పనిచేసినోడినే. పని చేసుకోవాలంటే ఏ షాప్లోనే పని చేయగలను, హోటల్లో కూడా పని చేశాను నేను. సిగ్గుపడకుండా చెప్తున్నాను, హోటల్లో కూడా పని చేశా. వివాహం అయిన తర్వాతే. పనులు లేనప్పుడు ఏం చేస్తాం? 50 రూపాయలకి నేను పెరుగు కప్పులు అవి కూడా వేసాను నేను. 3 గంటల పని చేస్తే 50 రూపాయలు వస్తాయండి. ఎంతమందికి అర్థమవుతుందండి? పని చేసుకోవాలంటే చాలా పనులు ఉన్నాయి, బ్రతకడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ బ్రతుకు తెరువు కోసం కాదండి సేవకు వచ్చింది నేను. కనీసం ఆయన కొరకు 10 ఆత్మలైనా నిజమైన వారిని దేవుని సన్నిధి చేరాలని. లక్షల మంది ఉంటే అయినా ఏమీ నన్ను గొప్పగా బలా మంచి దాసుడా అనండి. కనీసం ఆయన సన్నిధికి 10 మందిని చేరిస్తే బల నమ్మకమైన దాసుడా అనే మాట అనిపించుకోవడానికి నేను ఈ పరిచర్యకు వచ్చాను. ఎంతమందికి అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలు బోధ చేయడం తప్పని బోధించినందుకు దేమ విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. ఇంకా స్త్రీలు మా సంఘములో మౌనంగా ఉండవలసిందే, మాట్లాడకూడదు అని చెప్పాడంట. ఇంకా హల్లెలూయా. ఇంకా చెప్పమంటారా? కానీ దేమ ఒక మంచి వ్యక్తే. అతను లోకమును స్నేహించాడు. లోకమును స్నేహించడం అంటే ఏదో క్లబ్బులకి వెళ్ళలేదు, పేకాడలకు వెళ్ళలేదు, వ్యభిచార కొంపలకు వెళ్ళలేదండి. అతడు ఒక మంచి సేవకుడే, మంచి దైవభక్తి కలిగిన వాడే. కానీ అతనికి ఉన్నది ఏంటంటే డబ్బు, అతనికి ఉన్నది ఏంటంటే ధనం. అమ్మా, ఎంతమందికి అర్థమవుతుంది? వినొచ్చా? విందామండి, ముగించుకుందామా? ఎంతమంది వినాలనుకుంటున్నారు దేమ గురించి? హల్లెలూయా. చూడండి, కొంతమంది బిషప్పులు అంటున్నారు, అతడు పౌలుని అంట చెరసాల్లో వేయించారంట ఒకడు. అతని గురించి చెప్తే ఏమన్నాడంటే, అతని పేరు అలెగ్జాంద్రు. ఏం పేరండి? ఆ పేరు కూడా చెప్పాడు. తిమోతి, ఈ అలెగ్జాంద్రు విషయంలో జాగ్రత్తగా ఉండు, వాడు కంచరగాడిద అంటున్నాడు. ఏమంటున్నాడండి? అంటే కొంతమంది మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉందామని మిమ్మల్ని హెచ్చరిక చేయడానికి సేవకుడు అర్హత కలిగిన వాడేనా? చెప్పాలండి. పౌలే చెప్పాడు, తిమోతికి చెప్పాడు, సేవకుడు ఖండించుటకు బుద్ధి చెప్పుటకు ఆయన సన్నద్ధం కలిగిన వాడే ఉన్నాడంట. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఏమంటున్నాడంటే, ఆ మనిషిని చెరసాల్లో ఉన్నాడు, మనతో కూడా ఇక్కడ అతడు రాయవలసిన పని ఏముంది? చూడండి, తిమోతి ద్రాక్షరసం తాగివాడంట. అంటే ఎక్కువ ఏం తాగివాడు తిమోతి? మందు, ద్రాక్షరసం ఎక్కువ తాగివాడంట.
కానీ ఆ ద్రాక్షరసం తాగే ఆ తిమోతిని పౌలు వాక్యము చెప్పి మార్చివేసి కొత్త ద్రాక్షరసం ఇవ్వడం మొదలెట్టాడంట. ఏంటా కొత్త ద్రాక్షరసం? ఆయన వాక్యమే ప్రత్యక్షతే. ఇలాంటి వ్యక్తులతో తిరుగుతున్నాడని దేమ విడిచిపెట్టాడంట. ఏంటి? మందు కొట్టే వాళ్ళతో తిరుగుతున్నాడని. నాకు పరిచయలో మందు కొట్టే పిల్లలు ఉన్నారా లేదా? వ్యభిచారులు ఉన్నారా లేదా? చెప్పాలి. ఉన్నారా లేదండి? మరి వాళ్ళతో నేను తిరుగుతున్నానంటే ఒకప్పుడు జీవితం వాళ్ళది, కానీ దేవుడు ఆ జీవితాన్ని మార్చి కొత్త ద్రాక్షారసం వాళ్ళకి పోసాడు ఆయన. వారు దేని కొరకు బ్రతుకుతున్నారంటే వాక్యం కొరకు బ్రతుకుతున్నారు. ఆమేన్. చప్పట్లు కొడతారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి కారణాలు చూస్తున్నారా? దేమ ఆలోచన ఎలా ఉందో చూసారా? దేనికోసం విడిచిపెట్టాడు? స్త్రీల కోసం బాగు చేయొద్దు అంటున్నాడు. ఇంకేంటి? మందు తాగే వాళ్ళతో తిరుగుతున్నాడు. ఇంకేంటి? కారణాలు బాగున్నాయా? అమ్మా దేమ ఎందుకు విడిచిపెట్టాడు తెలుసా? ఇంకా చూడండి, చాలా చాలా మంచి కారణాలు చూపిస్తాను. హల్లెలూయా. కానీ వాక్యం ఎవరి దగ్గరికి వస్తుంది? దేమ దగ్గరికి వచ్చిందా, పౌలు దగ్గరికి వచ్చిందా? హల్లెలూయా, హల్లెలూయా. మీలో నుండి చూడండి, దేవుని వాక్యం బయలు వెలుచున్నదా? అది నా ఎదుకు మాత్రమే వచ్చును. ఒకడు తాను ఆత్మ సంబంధులని లేక ప్రవర్తనను తలచిన ఎడలా నేను రాసిన ఇవన్నీ దేవుని ఆజ్ఞలను ఒప్పుకొనవలను. హల్లెలూయా. పౌలంట ఈ అలెగ్జాండర్ అన్నవాడు చెరసాల్లో వేయించినప్పుడు చెరసాల్లో పౌలు ఏం చేశాడు? ఏం చేశాడు? ఉత్తరాలు రాశాడంట. ఈ చెరసాల్లో ఉండి రాసేవాడు ఉత్తరాలు మనం చదవాలా అని అనేక మంది అంటుంటే దేమ కూడా నిజమైనోడైతే ఎందుకు జైల్లోకి వెళ్తాడు? మరి నిజమైన వాళ్ళే జైలుకి వెళ్తారు. యోసేపు జైలుకి వెళ్ళలేదా? చెప్పాలండి. యేసుప్రభుని జైల్లో పెట్టలేదా? మాట్లాడలేదు. హల్లెలూయా. పేతురుని జైల్లో పెట్టలేదా? పౌలుని జైల్లో పెట్టలేదా? ఇప్పుడు మీ సేవకుని కూడా జైలు పెట్టాలా? కాదండి. దాని అర్థం అంటే జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే ఆ జైలుకి వెళ్ళిన అతన్ని మీరు విడిచిపెట్టకూడదు. పేతురు గురించి ఎవరు ప్రార్థించారు? పౌలు శీలను గురించి ఎవరు ప్రార్థించారు? ప్రార్థించిందా? మనం కూడా ఏం చేయాలి? చెరసాల అంటే ఏంటి? శోధన. చెరసాల అంటే ఏంటండి? మరి శోధన సేవకు రావా? వచ్చినప్పుడు మీరు ఈయనకే శోధనలు వస్తాయి, మన శోధనలు ఎక్కడ తీసేస్తాడు రా బాబు అనుకునే వాళ్ళు కొంతమంది. నేను కాదండి మీ శోధనలు తీసేవాడు, శోధన సహించేవాడు ధన్యుడని చెప్పాడు. ఆ శోధన పోవాలంటే మెలకుగుండి ప్రార్థించాలని చెప్పాడు. కాబట్టి అవన్నీ చేయవారు ఏం చేస్తారంటే శోధన సమయంలో సేవకుడి కొరకు ప్రార్థిస్తారు. గట్టి కొట్టండి. ఇంకా ఈ దేమ గురించి అయిపోలేదండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏం చేద్దాం? దేమ క్లబ్బులకి వెళ్ళలేదంట. ఎక్కడికి వెళ్ళలేదు? క్లబ్బులకి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. కానీ అతడు ఆత్మ నింపుదల కలిగిన ఒక వ్యక్తే. అతడు గొప్ప సహాయకుడు. కానీ దేమ చరిత్ర మీరు ఎప్పుడైనా చదివినచో అతడు గొప్ప పేరు గల బోధకుడు, ఒక చక్కని నాగరికతల వ్యక్తి, ఉన్నతంగా మెరుగుదిద్దబడినవాడు, విద్య గలవాడు, అన్నీ తెలియను. అతడు తెలివిగల వ్యక్తి. కానీ అతడు పౌలుని ఎందుకు విడిచిపెట్టును? అదే చిక్కు ప్రశ్న. హల్లెలూయా. చూడండి, నేను చెప్పి ముగిస్తున్నాను. దేమ పౌలుని గురించి కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడంట, కానీ అతని ఆలోచనతో పౌలు సరితూగలేదు. నిజమేనా? అయితే ఇతడు ధనవంతుని కుటుంబం. అయితే పౌల్ని పరిశుద్ధాత్మతో ఎలాంటి కార్యాలు జరిగినవో, అతనికి ఇవ్వబడిన ఉద్యమం ఏమిటో అన్నీ ఎరిగినవాడే. కానీ ఆలోచనలకు ఊహలకు పౌలు ఏం కావలేదు? సరిపోలే. అమ్మ వింటున్నారా? మీ ఆలోచనలకి మీ పాస్టర్ సరిపోవచ్చు. ఏమా 4 కార్లు ఉంటే అతడు సేవకుడంట అమెరికా దేశంలో. మరి ఇక్కడ ఒక కారు కూడా లేకపోతే సేవకుడు కాదా? సైకిల్ ఉన్నా, ఆటో ఉన్నా, సైకిల్ లేకపోయినా, ఆటో లేకపోయినా, బండి లేకపోయినా అతడు దేవుని చేత ఎన్నుకబడిన సేవకుడైతే సేవకుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేమ ఒక ధనిక కుటుంబంలోంచి వచ్చాడు. అతడు పెద్ద పెద్ద సంస్థల నుంచి వచ్చినవాడు. కానీ పౌలు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకరాలు అన్నీ చూసి చాలా వరకు వెంబడించాడు, నమ్మకంగా వెంబడించాడు. కానీ ఒకరోజు నా తిమోతికి ఉత్తరం రాస్తా అన్నాడు. తిమోతి, ఇదిగో నాకు ఇక్కడ చలిగా ఉందయ్యా, నాకున్న ఒకే ఒక అంగి ఉంది కదా, అది నా కొరకు తీసుకొచ్చాయి.
నేను రాయడానికి కొన్ని చర్మపు కాగితాలు కూడా తీసుకురా అని చెప్పినందుకంట దేమ సిగ్గుపడిపోయాడంట. రా, నేను వారానికి కొత్త అంగీ వేసుకుంటున్నాను, రోజుకి రంగీలు మార్చేస్తున్నాను, పౌలుకి ఒకటి అంగీ ఉందా ఏమండి? పౌలుకి అంటే ఒక అంగీ వేసుకుంటున్నాడు, ఇంకో అంగీ వేరే చోట ఉంది. ఆ వేరే చోట ఉన్న అంగీని తెమ్మన్నందుకు ఈ దేమకంట సిగ్గేసిందంట. నేను పెద్ద పెద్ద వ్యక్తులతో తిరిగేవాడిని, పెద్ద పెద్ద పాస్టర్లతో తిరిగేవాడిని, నేను పెద్ద పెద్ద సంస్థలతో ముడిపట్టుబడి ఉన్నాను, కానీ ఇదేంటి ఇలా ఉన్నాడు, ఇతని వస్త్రాలు లేవు, సరిగ్గా ఏమీ లేవు అంటున్నాడు, ఇదేంటి ఇతనికి సరిగ్గా డబ్బులు కూడా లేవు అని అమ్మ వింటున్నారా? ఆలోచిస్తూ అతడంట పౌలు అంటండి 10,000 మందికి కూడా బోధించేవాడంటండి. పెద్ద పెద్ద లక్షాధికారులు ఉన్నారంట ఆయన సంఘంలో, కానీ అతనికి ఉన్నది ఒకే అంగీ. మరి యేసుక్రీస్తుకి ఎన్ని అంగీలు ఉన్నాయి? ఆ అంగీనే కదా లాస్ట్లో ఏం చేశారు, చీట్లు వేసుకున్నారు. కానీ పౌలు ఎన్ని అంగీలు మార్చాడో, ఎప్పుడు? వెలుగును దర్శించక మునుపు. వెలుగు ఎప్పుడైతే ఆ పౌలును దర్శించిందో తనకున్నది ఒకే ఒక అంగీ. తన ఒంటి మీద ఉన్న అంగీ కాకుండా ఇంకొక వేరొక అంగీ వేరే చోట ఉంటే, తిమోతి నాకు చలి ఎక్కువగా ఉంటుంది, నువ్వు ఆ అంగీ తీసుకురా అంటే కనీసం దుప్పటి కూడా లేని వ్యక్తిగా పౌలు ఈ లోకంలో జీవించాడు. అంటే దేమ విడిచిపెట్టడానికి ఎలాంటి కారణాలు వెతుక్కున్నాడండి. ఎలాంటి ఆలోచన కలిగిన వ్యక్తితో చూసారా? అమ్మా, మీ పాస్టర్ గారికి సూట్ లేదని విడిచిపెట్టతారా? లేదని విడిచిపెట్టబోదు సూట్ కొనేయండి, అదే అంగీ కొనేయండి. ఎంతమందికి అర్థమవుతుంది? మరి ఇతడు ఆలోచన చేసిన పరుడైతే ఇతడు ఏం చేయాలి? ఓ 10 అంగీలు అతని దగ్గర ఉంటే తెచ్చిచ్చేచ్చుగా. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే సరైన కారణాలు లేకుండా అతడు ఎవరిని విడిచిపెట్టాడు? పౌలుని విడిచిపెట్టాడండి. ఇంకో మాట చెప్పమంటారా? ఒకరోజు అలెగ్జాండర్ అని వాడు కంచరగాడిదని చెప్పాడు కదా. అనేక మంది కంట పౌలు మీద తిరుగుబాటు చేస్తుంటే ఆ అపోస్తలుల 13వ అధ్యాయంలో ఉంటుంది. ఇదిగో ఇతడు ఎన్నడూ చూడకుండా కొంతకాలం ఇతడు గుడ్డివాడిగా మొత్తుమానంటే ఒకడు ఏమైపోయాడంట? గుడ్డివాడు అయిపోయాడంట. కానీ అదే పౌలు కొన్ని దినాల తర్వాత అలెగ్జాండర్ అన్నవాడు తరుముతున్నాడంట, చెరసాలలో వేయించడానికి ఇబ్బంది పెడుతున్నాడ. ఆ కంచరగాడి విషయంలో జాగ్రత్తగా ఉండమని తిమోతికి హెచ్చరిస్తూ, అలాంటి వ్యక్తిని ఎందుకు గుడ్డివాడిగా చేయలేదు? ఏంటంటే నా మాట అర్థమైందా? అక్కడ గుడ్డివాడిగా చేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను, ఇప్పుడు వీడిని ఎందుకు గుడ్డివాడిగా చేయట్లేదు? కారణం ఏంటి? ఇతనిలో ఏదో శక్తి పోయింది, అద్భుతాలు జరిగే శక్తి ఏదో పొరపాటు జరుగుంటుంది. దేవుని పరిశుద్ధాత్మ వదిలేసింది ఇప్పుడు పౌల్ని. అలాగే మీ సేవకుల్లోంచి ఒకవేళ కానీ ఎవరికైనా ప్రార్థన చేస్తే స్వస్థలు జరగట్లేదు అనుకో, మీరు అలాగే అనుకోవచ్చు. కానీ గుర్తించండి, పౌలు అంటున్నాడు క్రీస్తు ఏం చెప్తేనే అదే చేస్తా. అవునా? ఏమండి, ఏలియా 400 మందిని నరికాడు. ఒక్క స్త్రీ కోసం ఏం చేశాడు? భయపడిపోయి పారిపోతున్నాడు. ఆ స్త్రీని చంపడానికి ఆయనకి ఏమండి, ఏలియా ఆకాశం నుండి అగ్ని దింపి ఎంతమంది చంపాడు? 50 మందిని ఒకసారి చంపాడా? బైబిల్ చెప్తుందా? యెజబెల్ మీదకి అగ్ని దిగొచ్చును కాకని చెప్పగా రాదా? కానీ దేవుని ఆత్మ ప్రేరేపణ లేకుండా ఏ సేవకుడు ఏది చెయ్యడు. అందుకే దేమ పౌల్ని ఏం చేశాడు? విడిచిపెట్టాడంట. ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం, వచ్చే వారం నేర్చుకుందామా? ఎందుకు దేమ పౌల్ని విడిచిపెట్టవలసి వచ్చింది? ఈ రోజును కూడా మనం మన సేవకుని విషయంలో ఎలా ఉన్నాం అనేది మనం నేర్చుకోవాల్సిన వారు ఉన్నాం. ఎంతమంది నేర్చుకుంటారు? దేవుడు ఈ మాటలు మీ హృదయంలో దీవించును గాక. భద్రపరచుకోండి. ఈ బంగారు కులికలు మీరు ఏం చేయాలి? నిజమేనండి? యేసును విడిచిపెట్టిన అదే సంఘంలో కొంతమంది యేసును వెంబడించిన వారు ఉన్నారు. ఎప్పటిదాకా? ఆయన మరణ పర్యాంతం వరకు కూడా. ఈ రోజును కూడా సంఘంలో ఉన్నవారు ఏం చేయాలి? మన మరణమో లేకపోతే మనక పోకడో అంతవరకు కూడా మనం ఏం చేయాలి? వాక్యాన్ని వెంబడించాలి. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో దీవించును గాక. ప్రార్థించుకుందామండి. అందరూ కూడా ప్రార్థన చేస్తారు.